మా హాయ్, ఏంటి సంగతులు, బాగున్నారా? సో ఫైనల్లీ వెల్కమ్ టు జిఎస్టీ క్లాసెస్ అమ్మా. సో బాగా లేట్ అయిపోయింది, కంగారు పడకుండా అయిపోతుంది మనకి. సో ఎలాగైతే మీరు మా గ్రూప్ 2 వాళ్ళు పర్టికులర్గా డిటి క్లాసెస్ విషయంలో ఆల్మోస్ట్ 90% స్టూడెంట్స్ అంటే నాతో మాట్లాడే వాళ్ళు, నేను ఫీడ్బ్యాక్ తీసుకున్న వాళ్ళు, సార్ వీఆర్ వెరీ హ్యాపీ సార్, మాకు కాన్ఫిడెన్స్ వచ్చింది, తక్కువ టైంలోనే మేము ఎగ్జామ్లో మంచి స్కోర్ తెచ్చుకుంటాం అని నమ్మకం మాకు వచ్చిందని చెప్పారమ్మా. సో థ్యాంక్ యూ సో మచ్. ఎవరన్నా ఉండొచ్చే ఒకరిద్దరు, నాకైతే చెప్పలేదు ఎవరు, మీలో మీరు డిస్కస్ చేసుకున్నా తెలియదు నాకు ఆ విషయం. ఇంకా మీకు నచ్చకపోవచ్చు కొంతమందికి, సో అందరూ నచ్చరు. సో బట్ స్టిల్ డిటి విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. మెజారిటీ ఒపీనియన్ అమ్మ, అంతే. సో థ్యాంక్ యూ ఫర్ దట్ డిటి అమ్మ. సో ఐడిటి కూడా ఇన్ ద సేమ్ వే, మనం వీలైనంత త్వరగా ఎగ్జామ్కి ఏం కావాలి మనకి, ఎగ్జామ్లో మనకి 60 మార్క్స్ స్కోర్ చేయాలంటే 50+60 ఈ రేంజ్లో స్కోర్ చేయాలంటే మనకి ఎలా చదువుకోవాలి, ఏ టాపిక్స్ బాగా చదువుకోవాలి, లింకింగ్ ఎలా నేర్చుకోవాలి, ఎగ్జామ్లో పేపర్ ఎలా క్రాక్ చేయొచ్చు, ఎంసీక్యూస్ ఎలా డీల్ చేయాలి, ఇవన్నీ నేను మీకు ఐల్ టీచ్ యూ అమ్మ. సో ఇప్పటికి ఒక బోత్ గ్రూప్స్ రాసే పరిస్థితి ఏంటంటే, ఒక గ్రూప్ రాసే వాళ్ళకి టెన్షన్ లేదు, బికాజ్ వాళ్ళు హ్యాపీగా డిటి అయిపోయింది, వాళ్ళకి ఎస్సిఎంపి అదేదో 40 మార్క్స్ పేపరు, ఎలెక్టివ్ ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళకు 3 పేపర్లు. సో వాళ్ళు 1 మంత్ అంతా కోచింగ్ చదువుకున్న దే ఆర్ వెరీ హ్యాపీ, దే కెన్ మేనేజ్ గ్రూప్ 2. బట్ మనలో చాలామంది బోత్ గ్రూప్స్ రాస్తున్నారు కాబట్టి నాకు తెలిసి మీ అందరికీ చాలామందికి, మన స్టూడెంట్స్కి ఎఫ్ఆర్ అయిపోయింది, ఎస్ఎఫ్ఎం అయిపోయింది, 60 మార్క్స్ వస్తాయి చదువుకుంటే. నెక్స్ట్ లా అయిపోయింది, మనం చెప్పిన లా అంతే, ఇంకా అయిపోయింది చాలా, 40 మార్క్స్ 50 మార్క్స్కి. తర్వాత మీకు గ్రూప్ 1 ఏం పెండింగ్ ఉంది, ఇంకా ఆడిట్ కూడా చాలామంది చదువుకుంటున్నారు ఓన్గా. సో ఆడిట్ కూడా మీలో చాలామంది ఓన్గా చదువుకుంటున్నారు, నాకు ఎలాంటి సంబంధం లేదు దాంతో. ఆడిట్ బ్యాచ్లో ఐ థింక్ ఒక 7 మెంబర్స్ ఉన్నారమ్మా, 6 or 7 గ్రూప్ 2లో ఉన్నవాళ్ళు. సో వాళ్ళకి నేను చెప్తాను, మండే నుంచి లేకపోతే వాళ్ళ నుంచి ఆడిటింగ్ స్టార్ట్ చేస్తాను. అంటే దాన్ని నేను చాలా సింపుల్ వే చేస్తున్నానమ్మా, ఒక స్టోరీలాగా చెప్పాలి, ఎగ్జామ్లో గుర్తుండేలా చెప్తాను దాన్ని నేను. సో ఆడిటింగ్కి మీ అందరితో నాకు సంబంధం లేదు. నాకు ఒక 7 మెంబర్స్ జాయిన్ అయ్యారు, 7 or 8, ఒక 15 మెంబర్స్ వచ్చారమ్మా, ఒక 5 మెంబర్స్కి నేను పంపించేసాను వెనక్కి. వాళ్ళకి పాపం టైం లేదంటే వేరే చోట పర్చేస్ చేసుకొని చెప్పేసాను నేనే, ఇక్కడ మన దగ్గర టైం లేదు, అన్ని సబ్జెక్ట్ చెప్పలేం కదా మనం. పాపం వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేశారు, లేదురా టైం లేదని చెప్పి వదిలేసాను మమ్మల్ని. సో ఎవరైతే ఇప్పుడు బోత్ గ్రూప్స్ రాస్తున్నారో మీరేం చేయాలంటే, మార్నింగ్ టైం, నేను మొన్న చెప్పాను మీకు, మార్నింగ్ టైం మీరు మార్నింగ్ డే టైంలో మీరు ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, లా, ఆడిట్ చదువుకోండి. ఈ 1 month కూడా రివైజ్ చేయండి, ఎక్కువ టైం వద్దు, జస్ట్ డైలీ 1 hour లేదా 1.5 hour ఫర్ ఎఫ్ఆర్, 1.5 hour ఫర్ ఎస్ఎఫ్ఎం, 1 hour ఫర్ లా, 1 hour ఫర్ ఆడిట్. ఎంత అయింది? 3, 4, 5 గంటలు మార్నింగ్. లేదా ఆడిటింగ్ 2 hours ఇవ్వండి ఫస్ట్ టైం కాబట్టి. సో మార్నింగ్ 6 hours చదవాలి మీరు కంపల్సరీగా. 5కో 6కో లేకండి, అప్ టు 1 ఓన్లీ గ్రూప్ 1 చదువుకోండి, ఓన్లీ గ్రూప్ 1 చదవండి. ఈ 1 month రివైజ్ చేయండి, కనీసం 15th వరకు అన్నా 20th వరకు రివైజ్ చేయండి కనీసం ఒకసారి. నెక్స్ట్ గ్రూప్ 2 సంగతికి వస్తే డీటీ అయిపోయింది మీకు, మోర్ దాన్ సఫిషియంట్, ఎక్సెప్ట్ పీజీబీపీ ఇంకా 2-3 టాపిక్స్ తప్ప. ఒక క్వశ్చన్ మిస్ అయింది మనకి, మిగతా అన్నీ పర్ఫెక్ట్, అవి చాలు మీకు. 60 hours చదువుకుంటేవి. సో అవి బాగా చదువుకోండి, ఎప్పుడు మధ్యాహ్నం టైంలో. నెక్స్ట్ డైలీ మనకి ఐడిటి క్లాస్ అప్లోడ్ అవుతుందమ్మా, 3 hours కంటే తగ్గదమ్మా. నాకు ఇంకేం పని లేదు, యాక్చువల్గా నాకు ఇంకేం పని లేదు, సబ్జెక్ట్స్ అయిపోయాయి నాకు. సో 3 hours కంటే తగ్గదు క్లాసు. సో ఐడిటి ఏం చేస్తారంటే, డైలీ క్లాస్ వినండి, నెక్స్ట్ వెంటనే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఈవినింగ్ టైం ఒకసారి చేయండి, మళ్ళీ అంతే ఎనఫ్. ఎస్సిఎంపి చదువుకోండి అమ్మ, కొన్ని టాపిక్స్ కొన్ని నేను చెప్తాను లాస్ట్లో. సో మీకున్న పెండింగ్ ఏంటి? 3: ఐడిటి, ఎస్సిఎంపి, ఆడిట్. ఐడిటి, ఆడిట్ నేను చూసుకుంటాను, నాతో పాటు వచ్చేసేయండి. ఈ 1 month సిలబస్ అయిపోతుంది. మీ ఎగ్జామ్లో ఆడిట్లో మీ 40-50 మీకు వస్తాయి, ఐడిటి యూ కెన్ స్కోర్ 50+60 అమ్మ. సో నో ప్రాబ్లం. సో ఎలెక్టివ్, ఎస్సిఎంపి చూసుకొని జాగ్రత్తగా మీరు, ఓకేనా? ఐడిటి నేను చూసుకుంటాను. బోత్ గ్రూప్స్ రాసేవాళ్ళు అప్పుడప్పుడు అనిపిస్తుంది
టైం సరిపోదేమో, భయం వేస్తుంది, సరిపోతుంది. ఓకేనా, అస్సలు కంగారు పడద్దు. ప్రొవైడెడ్ మీరు ఇప్పటి వరకు ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం, లా, ఇంకోటి ఏంటమ్మా ఆడిట్ చదువుకున్నారు చాలామంది, ఎస్సిఎంపి చదువుకోండి. ఇప్పటికి మీరు ఎఫ్ఆర్, ఎస్ఎఫ్ఎం మీరు బాగా చదువుకుంటే, డిటి ఈ 3 సబ్జెక్ట్స్ మీరు ఎగ్జామ్షన్ రేంజ్లో చదువుకొని ఉంటే మీకు తిరుగుండదు ఎగ్జామ్లో. ఈ 3 పెద్ద చాప్టర్లు సబ్జెక్ట్స్, మిగతా చిన్న చిన్నవే. అది మీ మీద డిపెండెంట్ ఉంది. ఎన్ని రోజులు చదివామో లేదా మనం, ఇప్పుడు దాకా బాగా చదివాం, రివైజ్ చేసాం, నో ప్రాబ్లం, వెళ్ళిపోదాం ముందుకి. సెప్టెంబర్, ఇది ఆగస్ట్, సెప్టెంబర్, ఈ సెప్టెంబర్ మొత్తం చూసుకుందాం. ఆడిటింగు, తర్వాత ఎస్సిఎంపి, ఐడిటి అయిపోతే మనతో పాటు సైమల్టేనియస్గా. నెక్స్ట్ మంత్ అక్టోబర్ 1 నుంచి ఏం చేద్దాం మనం, ఇంకా రివర్స్ వెళ్దాం. అక్టోబర్ 1లో ఫస్ట్ 10 డేస్ ఏమో అక్టోబర్లో ప్లాన్ చేసుకోండి. ఫస్ట్ 10 డేస్ గ్రూప్ 2 చదువుకోండి. ఏంటి గ్రూప్ 2 కూడా, ఐడిటి, ఎస్సిఎంపి ఓన్లీ. డిటి ఇంక వదిలేసేయండి ఒకసారి చదువుకొని. అక్టోబర్ 1 నుంచి ఒక 1 వీక్ ఐడిటి మొత్తం రివైజ్ చేద్దాం. ఒక 3-4 డేస్ ఎస్సిఎంపి చదువుకుందాం. తర్వాత 20 డేస్ ఏమంటుంది మనకి. ఇంకా ఆ 20 డేస్లో ఏమో రివర్స్ వెళ్దాం. ఒక 4 డేస్ లాకి, ఒక 4 డేస్ ఆడిటింగ్కి, లేదా 5 డేస్ పెట్టుకోండి. 5 డేస్ లాకి, 5 డేస్ ఆడిటింగ్ పెట్టుకోండి. నెక్స్ట్ 5 డేస్ ఎస్ఎఫ్ఎంకి, 5 డేస్ ఎఫ్ఆర్కి. ఇలా ప్లాన్ చేసుకోండి. తిక్కమక్క వెళ్ళమాకండి. ఒక సబ్జెక్ట్ ఓపెన్ చేసి మొత్తం ఫినిష్ చేసేస్తాం, లేదంటే ఇలా వెళ్తాం అనుకోమాకండి. ఏమ్మా ఈ మంత్ మళ్ళీ చెప్తాను చూడండి. లాస్ట్ ఇంకా మార్నింగ్ మీరు 6కి 5కి లెగండి. మధ్యాహ్నం వరకు ఏమో లంచ్ టైం వరకు బోత్ రాసేవాళ్ళు ఓన్లీ గ్రూప్ 1 చదవండి. ఎఫ్ఆర్ మళ్ళీ రివైజ్ చేయండి. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఎఫ్ఆర్ మొత్తం రివైజ్ చేయండి. 1 గంట రోజు 1.5 అవర్ చేయండి. డైలీ ఒక టాపిక్ తీసుకోండి, రివైజ్ చేయండి బాగా. ఎస్ఎఫ్ఎం సేమ్ రివైజ్ చేయాలి, తప్పదు, మర్చిపోతారు. ఫారెక్స్, పోర్ట్ఫోలియో, డెరివేటివ్స్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ రివైజ్ చేయండి ఒకసారి. నెక్స్ట్ 1 అవర్ లా. మన క్లాసెస్ నుంచి ఇంకేం వద్దు, క్లాస్ వినండి, కాన్సెప్ట్ నోట్ చదువుకోండి, అండ్ ఐసీఎస్ స్టడీ మ్యాట్లో క్వశ్చన్స్ చేయండి అంతే. ఆడిటింగ్ 1 అవర్ చదువుకోండి రోజు. నేను క్లాస్ పెడతాను ఫ్రీగా, ఎలాగో 1.5 అవర్ చదువుకోండి. అది అయిపోయింది. నాతో పాటు ఇంకా మార్నింగ్ ఓన్లీ గ్రూప్ 1 చదవండి. మధ్యాహ్నం స్టార్ట్ చేయండి, తినండి లంచ్. మధ్యాహ్నం కల్లా ఐడిటి క్లాస్ అప్లోడ్ అయిపోతుంది రోజు. ఐడిటి క్లాస్ వినండి, బ్రేక్ ఇవ్వండి. 1 అవర్ డిటి చదువుకోండి. మళ్ళీ క్లాస్ వినండి ఫస్ట్ 3 అవర్స్. 1 అవర్ డిటి చదవండి, 1 అవర్ ఎస్సిఎంపి చదువుకోండి. తర్వాత మళ్ళీ 1 అవర్ ఐడిటి రివైజ్ చేయండి. మళ్ళీ అయిపోయింది. సో మీరు డైలీ కనీసం 12 to 13 అవర్స్ చదవకపోతే అవుతామా బోత్ గ్రూప్ చెప్తున్నాను. మళ్ళీ కనీసం మీరు ఈ 2 months నిద్ర సాక్రిఫైస్ చేసేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. ఎందుకు వాట్సాప్లో మెసేజ్ పెట్టి వెంటనే, నేను చూస్తున్నాను కొంతమందిని వాట్సాప్ మెసేజ్ రాగానే వెంటనే డబుల్ టిక్, బ్లూ టిక్లు. ఎందుకు అంత మీకు, ఎందుకు ఫోన్తో ఏం పని మీకు? ఎందుకు మీరు ఫోన్ పక్కన పెట్టుకుంటున్నారు? ఎందుకు ఫోన్ మీ దగ్గరే ఉంటుంది? స్విచ్ ఆఫ్ చేయండి ఫోన్. ఏం పని ఫోన్తో మీకు అంతలో ఉన్నా? ఫోన్ స్విచ్ ఆఫ్ చేయండి. పెద్ద డిస్ట్రాక్షన్ పక్కన పడేసేయండి. కీప్యాడ్ ఫోన్ కొనుక్కోండి కావాలంటే. ఫోన్ పక్కన పడేసింది. ల్యాప్టాప్స్ ఉన్నాయి అందరికీ, ల్యాప్టాప్లో వాట్సాప్ పెట్టుకోండి క్లాసెస్ గురించి. తీసేయండి పక్క ఫోన్లు. ఎవరితో మాట్లాడమాకండి, డౌట్లు డిస్కస్ చేయమాకండి ఎవరితోటి. ఏం పని నీకు మీ ఫ్రెండ్ తోటి? ఈ సోదంతా పెట్టుకుంటే అవ్వదు. ఫ్రెండ్లతో డౌట్ డిస్కస్ చేయటం, లేదా ఫ్రెండ్స్ తోటి దాని గురించి డిస్కస్ చేయటం ఏం అవ్వదు. మీరు ఏం చేయలేరు. సో అన్నీ పక్కన పెట్టేసేయండి. మీరు కంట్రోల్ చేయలేని విషయాలు డిస్కస్ చేయమాకండి. మీ టైం వేస్ట్ తప్ప మీకు జీరో యూస్. అన్నీ పక్కన పెట్టేసి మర్యాదగా చదువుకోండి. 2 నెలలు పాస్ అవుతారు. లేదంటే దోలు తీరుద్దు మీకు. మళ్ళీ చెప్తున్నా, ఫోన్ పక్కన పెట్టేసేయండి. వాట్సాప్ తీసేయండి, ఇన్స్టాగ్రామ్ తీసేయండి, టెలిగ్రామ్లో చాటింగ్ చేయమాకండి. పిచ్చి గ్రూపుల్లో వెళ్ళి చదువుకోండి సైలెంట్గా ఇవాళ నుంచి. ఓకేనా? మార్నింగ్ మొత్తం గ్రూప్ 1 ఫోకస్ చేయండి. ఆఫ్టర్నూన్ గ్రూప్ 2 చెప్పాను కదా. స్టార్టింగ్ లంచ్ తిన్న తర్వాత నిద్రపోమాకండి. ఎందుకు నిద్ర లేదేం లేదు. లేకంటే వెంటనే లంచ్ తిన్న వెంటనే 3 hours ఐడిటి క్లాసు ఫాస్ట్ పెట్టుకోండి. 1.25 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఐడిటి క్లాస్ ఫినిష్ చేసేయండి. మళ్ళీ కొద్దిసేపు బ్రేక్ తీసుకోండి 10 నిమిషాలు. డిటి రివైజ్ చేయండి. మళ్ళీ డిటి చదవాలి, మర్చిపోతారు లేకపోతే. రివైజ్ చేయండి డిటి. మళ్ళీ 10 నిమిషాలు బ్రేక్ తీసుకోండి. 1 hour ఎస్సిఎంపి చదువుకోండి. మళ్ళీ తర్వాత మళ్ళీ బ్రేక్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ కాసేపు ఏదైనా టీనో టిఫిన్ చేసేసి కాసేపు బ్రేక్ తీసుకున్న తర్వాత ఒక్కసారి ఐడిటి మొత్తం రివైజ్ చేయండి. వాళ్ళు ఏం చేశారు. మార్నింగ్ అంతా గ్రూప్ 1, సాయంత్రం అంతా గ్రూప్ 2. డైలీ 12 to 13 hours కూర్చుంటే పాస్. లేదు మాకు ఒళ్ళు నొప్పులు వస్తున్నాయి, తలనొప్పి వస్తుంది, అక్కడ నొప్పి ఎక్కడ నొప్పి అంటే నొప్పులు ఉంటాయి, ఎగ్జామ్ ఆగదు మీకోసం. సో చదువుకోండి. ఎంత తక్కువ టైం ఉంటే అంత కష్టపడతారు భయంతో మీరు. ప్లీజ్ ఎప్పటికైనా సరే చాలామంది ఫోన్స్ వాడుతున్నారు, వాట్సాప్ వాడుతున్నారు, ఫ్రెండ్స్తో సొల్లు కబుర్లు చెప్తున్నారు.
అన్నెసరిగా మాట్లాడుకుంటున్నారు, పోతారు. చెప్తున్నాను మళ్ళీ, ఎవరైతే వాట్సాప్ ఫ్రెండ్స్ అని ఇంకా ఉన్నారో పిచ్చి భ్రమల్లో, మీరు సీఏ పాస్ అవ్వడం అనేది జరగదు పని. మర్చిపోండి సీఏని. ఫ్రెండ్షిప్ కావాలో సీఏ కావాలో తెలుసుకోండి మీరే. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా, జిఎస్టీ ఫస్ట్ ఫినిష్ చేద్దాం మనం. చాలా చాలా సింపుల్గా ఉంటుంది. స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఇక్కడ చదువుకునే జిఎస్టీని మీరు బయట వేసే రిటర్న్స్ కానివ్వండి, లేదా ప్రాక్టికల్ అప్రోచ్ లింక్ చేయమాకండి. సంబంధం లేదు దానికి దీనికి. చదువుకునేది వేరు, బయట జరిగేది వేరు. నెక్స్ట్, డెప్త్కి వెళ్ళమాకండి. ఇక్కడ వచ్చేసి గెలిగేయమాకండి మొత్తం. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై తీసుకుంటాం, విల్ టేక్ సప్లై చాప్టర్ అమ్మ. ఎగ్జామ్లో 1 మార్క్ రాదు, మహా వస్తే 2 మార్క్స్ లేదా 4 మార్క్స్. అది కూడా ఏంటి, వేరే క్వశ్చన్ లింక్ అయి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సప్లై చాప్టర్ తీసుకుంటే ఇవాళ మనం మీ వెయిటేజ్ అయిన దానికి 2 మార్కులు 4 మార్కులు, ఒక థియరీ క్వశ్చన్ వస్తాయి, ఒక ఎంసీక్యూ రావచ్చు వస్తే, దానికి మీరు ఎంత టైం ఇవ్వాలి? 2 మార్కులకి మ్యాక్సిమం 3 అవర్స్ ఇవ్వాలి అంతే. అంతేగాని ఇప్పుడు సప్లై ఏంటంటే తీసుకొని దాన్ని ఒక్కొక్కటి తీసుకొని దాన్ని గెలికి ఆసారి చెప్పాడు, ఈసారి చెప్పాడు, ఆ బుక్ తీసి ఈ బుక్ తీసి అవదు. నేను ముందే చెప్తానమ్మా, మచ్ అనాలిసిస్ లీడ్స్ టు పెరాలిసిస్ ఓన్లీ. పోతారు. సో ఎగ్జామ్కి ఎంత కావాలో చదువుకోండి. నాకు ఐడిటీలో 78 జిఎస్టీలో. ఓకేనా? నేను ఎగ్జామ్కి ముందు ఒకరోజు రివైజ్ చేశాను, తర్వాత కోచింగ్ అప్పుడు చదువుకున్నాను అంతే. సరిపోతుంది. ఎగ్జామ్కి ఏం చదవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, స్మార్ట్గా ముందుకెళ్దాం. అంతేకాని ఒక ప్రొవిజన్ తీసుకొని దాన్ని దుంప దించేసి అటు తిప్పి ఇటు చూస్తే ఏమవుతుంది, ఇటు చూస్తే ఏమవుతుంది, ఇటు తిప్పితే ఏమవుతుంది, పైనుంచి ఏమవుతుంది, ఇంత ఇంటర్ప్రిటేషన్ మనకు పర్లేదు ఇప్పుడు. ఓకేనా? మీకు కావాలంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత కూర్చొని దాన్ని దుంప దించేయండి జిఎస్టీని. ఓకేనా? సో ముందే చెప్తున్నాను మా కాషన్, డోంట్ డూ మోర్ అనాలిసిస్. సప్లై చాప్టర్ 4 మార్కులు, ఛార్జింగ్ సెక్షన్ 4 మార్కులు, కాంపోజిషన్ స్కీమ్, వాల్యుయేషన్ ఆఫ్ సప్లై 5 మార్కులు, ప్లేస్ ఆఫ్ సప్లై 4 to 8 మార్క్స్, టైమ్ ఆఫ్ సప్లై అసలు రాదు, వచ్చిన 2 మార్కులు, ఐటీసీ 15 to 8 to 16 మార్క్స్, అది బాగా చేద్దాం. రిజిస్ట్రేషన్ ఇంపార్టెంట్, అది బాగా చేద్దాం. ఇలాంటివి ఎక్కడైతే ఎగ్జామ్, జాబ్ వర్క్, రిఫండ్స్, అప్పీల్స్ అండ్ రివిజన్స్, సర్చ్ అండ్ సీజర్, టీడీఎస్ టీసీఎస్, ఈవే బిల్లు, ఇవి ఇంపార్టెంటు. నేను ఎక్కడ ఇంపార్టెంటు, ఎక్కడ కొంచెం మనం డెప్త్ అనాలిసిస్ అక్కడ చేస్తాను. ఎక్కడ మనకి అన్నెసరీ జస్ట్ నాలెడ్జ్ ఉంటే చాలు, జస్ట్ ఇది మనకు తెలిస్తే చాలంటే నేను స్పీడ్కి వెళ్ళిపోతానమ్మా. సో మీరు మళ్ళీ అక్కడ సార్ ఏంటి సార్ స్పీడ్కి వెళ్ళిపోతున్నారు, మాకు సప్లైలో డెప్త్కి వెళ్ళాలి, మేము వెళ్ళండి, అక్కడే ఉంటారు. అవసరం లేదు. మైండ్ సెట్ మార్చుకోండి. ఎగ్జామ్లో పాస్ అవ్వాలంటే అంతా చదవాల్సిన అవసరం లేదు. అంతా మీన్స్ లోపలికంతా వెళ్ళి. ఓకేనా? సో స్టార్ట్ చేస్తున్నాం వాళ్ళ సప్లై చాప్టర్. వాళ్ళు అయిపోతుందమ్మా సప్లై. సో ఇప్పుడు మీకు సప్లై అయిపోతుంది. నెక్స్ట్ నైట్ నేను మీకు ఎయిదర్ ఛార్జింగ్ సెక్షన్ ఆర్ రిజిస్ట్రేషన్ విల్ స్టార్ట్ అమ్మా. ఇవాళ రేపు మీకు 2 చాప్టర్స్ అయిపోతాయమ్మా. ఇవాళ నైటు, రేపు మళ్ళీ కూడా, రేపు కుదిరితే మనకి టైమ్ ఆఫ్ సప్లై, ప్లేస్ ఆఫ్ సప్లై ఫినిష్ చేస్తాను నేను. సో బేసిక్ కాన్సెప్ట్స్ సప్లై ఏమో, ఛార్జింగ్ సెక్షన్ అండ్ కాంపోజిషన్ స్కీమ్, టైమ్ ఆఫ్ సప్లై అండ్ ప్లేస్ ఆఫ్ సప్లై, తర్వాత రిజిస్ట్రేషన్, ఈ 5 ఫినిష్ చేద్దాం ఫస్ట్. ఈ 5 అయిపోయిన తర్వాత మనకి దెన్ విల్ స్టార్ట్ విత్ ఐటీసీ. ఓకేనా? ఎగ్జామ్షన్స్ లాస్ట్ చూద్దాం అమ్మా. ఎగ్జామ్షన్స్ పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. విల్ రిమెంబర్ సంథింగ్ అండ్ విల్ డూ లాస్ట్. ఐటీసీ ఫినిష్ చేద్దాం మనం. ఓకేనా? స్టార్ట్ చేద్దామా? రైట్ అమ్మా. సో అగైన్ వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ టు మై జిఎస్టీ క్లాసెస్ అమ్మా. జిఎస్టీ స్టార్ట్ చేసే ముందు మనకి కొన్ని డెఫినేషన్ తెలియాలి. ఇప్పుడు నేను జిఎస్టీ ఎందుకు వచ్చింది, కాంగ్రెస్ తెచ్చాడా, బీజేపీ తెచ్చాడా, జిఎస్టీ కౌన్సిల్ అంటే ఏంటి, జిఎస్టీ మీటింగ్ అంటే ఏంటి, ఆర్టికల్లో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్పనమ్మా. నేను మీకు ఆల్రెడీ బుక్ ఇచ్చాను ఒకటి. ఏమో ఆ మెటీరియల్లో ఢిల్లీలో మా క్లాస్మేట్ అమ్మ, తను షీఈ్ మై క్లాస్మేట్ ఇన్ ఢిల్లీ అమ్మ. నేను అప్పుడు చదువుకున్నాం మేము కలిసి. తను ఢిల్లీ ఐడెంటిటీ ఫ్యాకల్టీ. సో నా కాంట్రిబ్యూషన్ ఎక్కువ లేదు దాంట్లో. ఐ హ్యాడ్ సమ్ కాంట్రిబ్యూషన్ దట్ అనమాట. సో మన క్లాసెస్కి యూజ్ అవుతుందని చెప్పేసి నేను కూడా తనతో పాటు నోట్స్ చేసాము అది. సో ఆ నోట్స్ వాడుకొని బాగుంటుంది. ఓకేనా? అమ్మ తను, షీఈ్ మై క్లాస్మేట్. సో విల్ ఫాలో దట్ బుక్ అమ్మ. చాలా సింపుల్గా ఉంటుంది నోట్స్. సో మనకు బాగా యూజ్ అవుతుందమ్మా. ఓకేనా? రైట్, స్టార్ట్ చేద్దామా? సో జిఎస్టీ స్టార్ట్ చేసే ముందు ఇవాళ మనం సప్లై చాప్టర్ చేద్దాం. మనకి
కొన్ని డెఫినేషన్స్ కంపల్సరీ రావాలి, మార్కుల కోసం కాదు, అండర్స్టాండింగ్ కోసం. ఆ డెఫినేషన్స్ మనకు వస్తేనే మనకి తర్వాత అర్థమవుతుంది అసలు ఏంటి జిఎస్టీ అనేది. చూద్దామా, చూడడం ఫస్ట్ మనకి ఏం కావాలి, మనకి గూడ్స్ అంటే రాసుకోండి మీ డెఫినేషన్ ఆ నోట్లో ఫస్ట్లో మీకేం కావాలో చూసుకోండి. ఫస్ట్ సార్ మనకి గూడ్స్ అంటే తెలియాలి, తర్వాత సర్వీసెస్ అంటే తెలియాలి, తర్వాత మీకు సప్లై అంటే ఏంటో తెలియాలి, తర్వాత మీకు ఏమో ట్యాక్సిబుల్ సప్లై అంటే ఏంటో తెలియాలి, ట్యాక్సిబుల్ సప్లై, తర్వాత ఎగ్జెంప్ట్ సప్లై, ఎగ్జెంప్ట్ సప్లై అంటే ఏంటో తెలియాలి, తర్వాత అగ్రిగేట్ టర్న్ ఓవర్. ఎందుకమ్మా టర్న్ ఓవరు సార్, రిజిస్ట్రేషన్ అప్పుడు మనకు చెప్తాడు, లిమిట్ చెప్తాడు, కాంపోజిషన్ అప్పుడు లిమిట్ చెప్తాడు, ఏం చెప్తాడమ్మా అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటాడు. మరి మనకు తెలియాలి కదా ఏం టర్న్ ఓవర్ అంటే, ట్యాక్సిబుల్ సప్లైయా, నాన్ ట్యాక్సిబులా, జీరో రేటెడ్, నిల్ రేటెడ్ అని. ఓకేనా, రైట్ అమ్మా. ఇంకోటి ఏం కావాలి మనకి సార్, జీరో రేటెడ్ సప్లై, తర్వాత నిల్ రేటెడ్ సప్లై, జీరో రేటెడ్, నిల్ రేటెడ్, ఇది మనకు కావాలి, ఇంపార్టెంట్ ఇవన్నీ. తర్వాత సార్ ట్యాక్సబుల్ పర్సన్, ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవడు సార్, రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఎవడు, ట్యాక్సబుల్ పర్సన్ అంటే ఎవడు, తర్వాత రిజిస్టర్డ్ పర్సన్ అంటే ఎవడు. అక్కడ రాసుకున్నాం దీని పక్కనే, గూడ్స్ సర్వీసెస్ సప్లై దగ్గర రాసుకోండి. సార్ బిజినెస్ అంటే ఏంటి, తర్వాత కన్సిడరేషన్ అంటే ఏంటి, ఇవి 5 ఒక సెట్ అమ్మ. యాక్చువల్గా గూడ్స్ సర్వీసెస్ సప్లై, గూడ్స్ సర్వీసెస్ సప్లై, బిజినెస్, కన్సిడరేషన్, ఇవి 5 ఒక సెట్, ఇవన్నీ ఒక సెట్. మళ్ళీ ఏం చెప్పండి ఒకసారి రాసుకుంటున్నారా, రాసుకోండి. ట్యాక్సిబుల్ సప్లై అంటే ఏంటి, ఎగ్జామ్ సప్లై అంటే ఏంటి, అగ్రిగేట్ టర్న్ ఓవర్ అంటే ఏంటి, జీరో రేటెడ్ సప్లై అంటే ఏంటి, తర్వాత నిల్ రేటెడ్ అంటే ఏంటి, ట్యాక్సిబుల్ పర్సన్ ఎవడు, రిజిస్టర్డ్ పర్సన్ ఎవడు. ఈ డెఫినేషన్స్ మనకు కావాలమ్మా. సో ఈ టాపిక్లో మనం ఈ నేర్చుకుందాం, ఈ 5 డెఫినేషన్స్. నెక్స్ట్ మనం ఛార్జింగ్ సెక్షన్లో కొన్ని, రిజిస్ట్రేషన్లో కొన్ని విల్ ఫినిష్ ఆల్ దిస్. బట్ అట్ ద ఎండ్ మీకు ఈ అన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి కంపల్సరీ. ఇవి చాలా ఇంపార్టెంట్ డెఫినేషన్స్. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏది నేర్చుకుందాం, గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి, ఓకేనా, తర్వాత సార్ సప్లై అంటే ఏంటి, బిజినెస్ అంటే ఏంటి, వాట్ డూ యూ మీన్ బై కన్సిడరేషన్. ఓకేనా, రైట్, రాసుకున్నాం మరి. అవి రాసుకోండి. ఆ డెఫినేషన్స్ మనకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. తుడిపోయిన బోర్డు. ఫస్ట్ విల్ స్టార్ట్ విత్ గూడ్స్. అసలు ఏంటమ్మా జిఎస్టీలో తెలుసుగా మీ అందరికీ సార్, ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే ఏంటి జిఎస్టీలో, ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే ఏంటి సార్, జిఎస్టీలో ట్యాక్సిబుల్ ఈవెంట్ మీన్స్ సప్లై, అదొక పేరమ్మ అంతే. సప్లై అంటే ఇట్ ఈస్ ఎ బిగ్గర్ వర్డ్ అమ్మా. సప్లై ఇంక్లూడ్స్ సేల్ అవ్వచ్చు, మీరు ఇచ్చే సర్వీసెస్ అవ్వచ్చు, బార్టర్ అవ్వచ్చు, ఎక్సైజ్, ఏమైనా చేయండి అమ్మా, ఏమైనా చేయండి. మీరు పక్కన వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని పని చేయండి, అర్థమైందా, ఏమైనా చేయండి. మీరు వాడికి గూడ్స్ ఇవ్వండి, మీరు వాడికి సర్వీస్ ఇవ్వండి, మీరు వాడికి ఏదో ఒకటి ఇవ్వండి, వాడి మీకు డబ్బులు ఇవ్వాలి, అంతే కదా సార్. గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఏవైనా సరే మనకి అంతకుముందు ఏముండేది, మనకి జిఎస్టీ ముందు ఏదో ఉండేది మా వ్యాట్ టు సర్వీస్ ట్యాక్స్ అని, అది మనకు అనవసరం అనుకోండి. బట్ జిఎస్టీలో ట్యాక్సిబుల్ ఈవెంట్ అంటే ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ మీద ట్యాక్స్ గవర్నమెంట్ తీసుకోవాలంటే ఆ ట్రాన్సాక్షన్ మనకి సప్లై అయి ఉండాలి. చూద్దాం సప్లై అంటే ఏంటో ఫస్ట్. సార్ సప్లై అంటే ఏంటో చూసే ముందు ఏం చూద్దాం చెప్పండి. మనకి ఇక్కడ ఏమంటున్నాడమ్మా, జిఎస్టీ ఈజ్ ఆన్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్, అవునా. సో ఫస్ట్ సప్లై అనేది చాలా పెద్ద వర్డ్ అమ్మా. సప్లై ఇంక్లూడ్స్, ఎక్స్క్లూడ్స్ చాలా ఉన్నాయి. అది దాంట్లోకి ఎంటర్ అయ్యే ముందు మనం చూద్దాము. సార్ గూడ్స్ అంటే ఏంటి, సర్వీసెస్ అంటే ఏంటి. మా సెక్షన్ నెంబర్స్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదమ్మా. యూ నెవర్ రిమెంబర్ సెక్షన్స్. డెఫినేషన్స్ అన్నీ కూడా సెక్షన్ నెంబర్ 2లో ఉంటాయి మామూలుగా అయితే.
సో గూడ్స్ అంటే సెక్షన్ 252, ఐ థింక్ సర్వీసెస్ 2102 అనుకుంటానమ్మా. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ అమ్మా, జస్ట్ గుర్తుపెట్టుకుని అంతే. ఇంకోటి కూడా ఏంటంటే ఈ డెఫినేషన్స్ అనేవి జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ అంతే. మీరు ఐపీసీసీ సిపిటి కాదు. ఎగ్జామ్లో వాట్ డూ యూ మీన్ బై గూడ్స్, వాట్ డూ యూ మీన్ బై సర్వీసెస్, వాట్ ఈజ్ కన్సిడరేషన్, వాట్ ఈజ్ బిజినెస్, మీరు ఈ స్టేజ్ దాటెప్పుడో వచ్చారు. ఇవన్నీ మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో మీ బ్రెయిన్లో ఉండాలి. ఓహో, గూడ్స్ అంటే ఇవి, సర్వీసెస్ అంటే ఇవి, జస్ట్ ఫర్ కాన్సెప్ట్ అండర్స్టాండింగ్ అంతే. ఒక్కసారి బాగా చదవండి వదిలేసాడు అంతే. ఇక్కడ ఎక్కువ టైం కేటాయించి మాకండి, జస్ట్ లెర్న్ అండ్ రిమెంబర్. ఓకేనా, రైట్ అమ్మా, స్టార్ట్ చేయండి. ఇంకా సార్ గూడ్స్ అంటే ఏంటి? మా బుక్ ముందు పెట్టుకోండి, మా నోట్స్ ముందు పెట్టుకోండి, చూద్దాం వరుసగా. మా గూడ్స్ ఈ డెఫినేషన్లో మనకి వీ హ్యాడ్ 3 పార్ట్స్ అమ్మా. ఒకటి మీన్స్ పార్ట్, మీన్స్ పార్ట్, ఇంకోటి ఏంటి ఎక్స్క్లూడ్స్ పార్ట్ అనమాట, ఇది తీసేసారు గూడ్స్లో నుంచి, అండ్ ఇంక్లూడ్ పార్ట్. ఏంటమ్మా చూడండి, నేను చెప్తున్నాడు గూడ్స్ మీన్స్ ఎనీ మూవబుల్ ప్రాపర్టీయా, ఎనీ, చూడండి ఏం చెప్పాడు ఇంకడు సార్, గూడ్స్ మీన్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీ. ఏంటది సార్? ఎనీథింగ్ విచ్ ఈస్ క్యాపబుల్ ఆఫ్ మూవింగ్. మార్కర్, ఈ పేపర్, ఈ షర్టు, ఈ ప్యాంటు, ఏమో బాటిల్ అవ్వచ్చు, వాట్ ఎవర్ అమ్మా, ఎనీథింగ్, ఈ బోర్డు, వాటర్ బాటిల్, ఏదైనా సరే, ఎనీ కైండ్ ఆఫ్ మూవబుల్ ప్రాపర్టీస్. సింపుల్, చాలు. దిస్ ఈజ్ కాల్డ్ గూడ్స్. పక్కన చూడమ్మా, అదర్ దాన్ మనీ అండ్ సెక్యూరిటీస్ అంటే ఏంటి? మన జేబులో ఉన్న కరెన్సీ నోటు, మన షేర్ సర్టిఫికేట్స్. సో జిఎస్టీ అనేది మనీ అండ్ సెక్యూరిటీస్ మీద జిఎస్టీ లేదు. సో మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ జిఎస్టీ, అది గుర్తుపెట్టుకోండి చాలు మీరు ఇంకా. ఓకేనా, నెక్స్ట్ చూడండి, ఇంక్లూడ్ పార్ట్ చూడమ్మా. బట్ ఇంక్లూడ్స్ ఏంటి? ఇంక్లూడ్స్ సార్ యాక్షనబుల్ క్లైమ్స్. ఏంటమ్మా యాక్షనబుల్ క్లైమ్స్ అంటే? ఎక్కువ కంగారు పడద్దు, సింప్లీ రిమెంబర్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ, వాటి మీద జిఎస్టీ ఉంది. తర్వాత చూడండి, గ్రోయింగ్ క్రాప్స్ అండ్ గ్రాస్ అండ్ థింగ్స్ అటాచ్డ్ టు ల్యాండ్ ఆర్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ ద ల్యాండ్ విచ్ ఆర్ అగ్రీ టు బి సర్వ్డ్ బిఫోర్ సప్లై ఆర్ అండర్ ఏ కాంట్రాక్ట్ ఆఫ్ సప్లై. ఏంటమ్మవి? ఫర్ ఎగ్జాంపుల్ మాకు మా ఊర్లో వరి పండుతుంది, మాకు వరి, టొబాకో ఇవన్నీ పండుతాయి మాకు. ఏంటమ్మా అవన్నీ మూవబుల్ ప్రాపర్టీసా? మూవబులా? దే ఆర్ అటాచ్డ్ టు ల్యాండ్, అవునా? గ్రోయింగ్ క్రాప్స్ అవ్వచ్చు. బట్ ఏం చేసాం మనం, మన పంట మన చేతికి రాకముందే మనం వేరే ఒకటితో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాం. బాబు, ఈ పొలం కోతకు రాగానే, లేదా మామిడికాయలం ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, మ్యాంగోస్ అనుకోండి, ఈ పొలం కోతకు రాగానే మేము నీకు అమ్మేస్తాం అంటే ఏంటి? సప్లై చేయకముందే మనం ఒక కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయ్యాం. ఏమని? బాబు, ఈ పొలంలో పండినటువంటి పంట నీకు అమ్మేస్తాను నేను. సో ఇలాగా ఈ పొలంలో అమ్మే పంటల్ని కూడా మీరు అమ్మేస్తే దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ గూడ్స్. బికాస్ మీరేమంటారు మళ్ళీ, సార్ మామిడికాయ చెట్టు ఇమ్మూవల్ ప్రాపర్టీ కదా, దాన్ని ఎక్కడ పీక్కెళ్తాం బయటికి? సో కాబట్టి బయటికి పీక్కెళ్ళాం కాబట్టి ఆ మామిడి చెట్టు నుంచి వచ్చే పంట మీరు కానీ ముందే కాంట్రాక్ట్ ఎంటర్ అయితే ఏమని? బాబు, వీ విల్ సప్లై దిస్ వెన్ ఎవర్ ఐ గోట్ ద క్రాప్. ఎప్పుడైతే మీకు పంట చేతికి వచ్చిందో అప్పుడు మీరు దాన్ని అమ్ముతాను అనే కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయితే దెన్ దట్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ గూడ్స్. ఓకేనా, రైట్. ఓకేనమ్మా, మూడేనా? ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, సార్ మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ, దే ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్ బికాస్ దే ఆర్ నాట్ గూడ్స్. సెకండ్ పాయింట్, సార్ యాక్షనబుల్ క్లైమ్స్ మీద జిఎస్టీ ఉంది. 2 ఇంపార్టెంట్ పాయింట్లు. ఓకేనా, కింద చూడమ్మా, మనీ మీనింగ్ అంట. సో ఏముండదు దాంట్లో. మా మనీ మీన్స్ ఏంటి చూడండి ఒకసారి. ఇండియన్ లీగల్ టెండర్ ఏంటిది? మన రూపీస్ అవ్వచ్చు, లేదా ఫారెన్ కరెన్సీ, లేదా చెక్స్ అండ్ ప్రామిసరీ నోట్స్, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఎల్ఓసి అవ్వచ్చు, ఏమవచ్చు. నెక్స్ట్ ఎనీ అదర్ ఇన్స్ట్రుమెంట్ రికగ్నైజ్ బై ఆర్బీఐ. ఓకే, నెక్స్ట్ చూడమ్మా, బట్ షుడ్ నాట్ ఇంక్లూడ్ కరెన్సీ హెల్డ్ ఫర్ ఇట్స్ న్యూమిస్మాటిక్ వాల్యూ. ఏంటమ్మవి? పురాతన వస్తువులు, 10 పైసల బిల్లలు, 5 పైసల బిల్లలు, మా చిన్నప్పుడు ఉండేవి 10 పైసలు, పావలా, ఇప్పుడు పనికొస్తాయి అవి మనకు. జస్ట్ ఫర్ ఏంటండి, పాత కాయిన్స్కి ఇప్పుడు దే ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ మనీ. బికాజ్ ఎందుకని? అవి దే ఆర్ నాట్ లీగల్ టెండర్, అవి చెల్లవు ఇప్పుడు.
అవి బయట చెల్లవు కాబట్టి. ఓకేనా? సో అట్లా చూడండి, మనీ ఇంక్లూడ్స్ కమర్షియల్ పేపర్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. చూసాగా ఎవరు ఇస్తారు సార్? బ్యాంక్స్ కానీ ఆర్బీఐ కానీ దే ఆర్ ఇష్యూయింగ్ కమర్షియల్ పేపర్స్, దే ఆర్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ మనీ. రైట్ అమ్మా. నెక్స్ట్ సర్వీస్ చూడండి సార్, సింపుల్ సర్వీసెస్. నెక్స్ట్ సెక్యూరిటీస్. ఏంటమ్మా సెక్యూరిటీస్ అంటే? సార్ స్టాక్స్, డిబెంచర్స్, డెరివేటివ్స్, మ్యూచువల్ ఫండ్స్, రైట్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంతే కదా. మీరు సెక్యూరిటీస్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్, మీరు అందరూ ఎస్ఎఫ్ఎం క్లాస్ విన్నారా? ఎస్ఎఫ్ఎంలో మీకు చూసుంటారు మీరు డెరివేటివ్స్లో, డెరివేటివ్స్, ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్, ఫ్యూచర్స్, ఆప్షన్స్. ఏమో అక్కడ నేను మీకు చెప్పాను మన స్టూడెంట్స్కి ఏమని, సార్ డెరివేటివ్స్లో మనకి దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్. దేర్ ఆర్ టూ టైప్స్ ఆఫ్ సెటిల్మెంట్స్. వన్ ఈజ్ ఫిజికల్ డెలివరీ, అనేది వన్ ఈజ్ ఏమో నెట్ సెటిల్మెంట్, దట్ ఈజ్ క్యాష్ సెటిల్మెంట్. ఎక్కువగా స్టాక్ మార్కెట్లో జరిగేవని చెప్పాను మీకు నేను. సార్ నెట్ సెటిల్మెంట్ అంటే ఏంటి? నువ్వు బెట్ గెలిచావు, నీకు వాడు షేర్స్ ఇవ్వడు, హీల్ గివ్ యూ క్యాష్. సో ఎప్పుడైతే నీకు ఫిజికల్ డెలివరీ ఉంటుందో, ఎప్పుడైతే నీకు డెరివేటివ్స్లో ఫిజికల్ డెలివరీ ఉంటుందో, దెన్ ఓన్లీ జిఎస్టీ విల్ బి అట్రాక్టెడ్. ఈ పాయింట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలమ్మా. ఎందుకంటే సార్ బేసికలీ సెక్యూరిటీస్ ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్ బికాస్ దే ఆర్ నాట్ గూడ్స్. బట్ ఇన్ కేస్ ఆఫ్ డెరివేటివ్స్, in case of derivative contracts and in case of derivative contracts which are settled by physical delivery, which are settled by physical delivery, then they are under GST. Okay, right. Next ఏంటమ్మా యాక్షనబుల్ క్లెయిమ్స్ అంటే ఏంటి? సార్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, లాటరీ, సింపుల్ చాలు. వాటి మీద మనకి దేర్ ఈజ్ జిఎస్టీ. నెక్స్ట్ చూడమ్మా సర్వీసెస్ అంటే ఏంటి? సర్వీసెస్ మీన్స్ సింపుల్ డెఫినేషన్ అమ్మా, ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్. ఎనీథింగ్ అదర్ దాన్ గూడ్స్ ఈజ్ సర్వీసెస్. పక్కపై చూడండి. బట్ ఇంక్లూడ్స్ ఇంపార్టెంట్ అమ్మా, అది కూడా సింపుల్ పాయింట్. చూడండి యాక్టివిటీస్ రిలేటింగ్ టు యూజ్ ఆఫ్ మనీ. చెప్పండి నాకు సార్, జనరల్గా మనీ అండ్ సెక్యూరిటీస్ ఆర్ నాట్ గూడ్స్. సో వాటిని ట్రాన్స్ఫర్ చేసినా ఏం చేసినా దేర్ ఈజ్ నో జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్, నేను కింద కిరాణా షాప్కి వెళ్ళాను, నేను నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయమ్మా అని చేంజ్ అడిగాను. నేను నాకు చేంజ్ ఇచ్చాడు 100 రూపాయలకి. ఇప్పుడు ఏమైంది, నేను వాడికి 100 రూపీస్ నోట్ ఇచ్చాను, వాడు నాకు 10 రూపీస్ నోట్స్ ఇచ్చాడు. జిఎస్టీ ఉంది దీని మీద. ఈజ్ దేర్ GST on these transactions? No, because we are dealing with money. Money is not goods, not service. So any kind of transactions in money is out of scope of GST. But ఏమంటాడమ్మా, if నువ్వు కానీ మనీ యూజ్ చేసుకొని మనీ సంపాదిస్తుంటే, నువ్వు కానీ మనీ వాడుకొని మనీ సంపాదిస్తుంటే, లేదా చూడమ్మా నెక్స్ట్ యూజ్ ఆఫ్ మనీ ఆర్ కన్వర్షన్ ఆఫ్ మనీ. నువ్వు కానీ మనీ వాడుకొని మనీ సంపాదిస్తే ఏంటో? ఫర్ ఎగ్జాంపుల్, బ్యాంకర్ గివింగ్ లోన్, నీకు బ్యాంక్ లోన్కి ఇస్తున్నాడు, వడ్డీ ఇస్తున్నాడు, నీకు బ్యాంకరు లోన్ ఇస్తున్నాడు ఇంట్రెస్ట్కి. ఏంటది మరి? బ్యాంకర్ యూజింగ్ హిజ్ మనీ టు ఎర్న్ ఇంట్రెస్ట్, అంతే కదా. ఏమో బ్యాంకర్ దగ్గర డబ్బులు ఉన్నాయి, సో హీ ఈజ్ యూజింగ్ హిజ్ మనీ ఫర్ ఎర్నింగ్ మనీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో అలాంటప్పుడు ఏదైతే లోన్ ప్రాసెసింగ్ ఫీజు ఉందో అప్పుడు మనకి దేర్ ఈస్ జిఎస్టీ ఎలిమెంట్. నెక్స్ట్ అమ్మా కన్వర్షన్ ఆఫ్ మనీ రాసుకోండి అమ్మ అక్కడ. కన్వర్షన్ ఆఫ్ మనీ ఏమో ఫ్రమ్ ఎఫ్డిసి టు ఎఫ్డిసి. కన్వర్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ FDC to FDC for which separate consideration has been charged. దోయిందా? చూడండి చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, ఇందాక ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం. నేను కింద షాప్కి వెళ్ళానమ్మా, వాడు 1000 రూపీస్ ఇచ్చాను వాడికి. చేంజ్ అడిగాను, వాడు ఏమంటాడు, బాబు ఐ విల్ గివ్ యూ 980 రూపీస్ ఓన్లీ. ఐ విల్ గివ్ యూ 980 రూపీస్ ఓన్లీ బికాస్ 20 రూపీస్ నాకు కమిషన్ కావాలంటాడు.
₹20 నాకు కమిషన్ కావాలంటాడు. ఓకేనా? అంటే ఏం చేసాం మనం, ఒక డినామినేషన్ నుంచి ₹1000 డినామినేషన్ నుంచి వి కన్వర్ట్ ఇంటూ ₹100 ఆర్ ₹10, బట్ ఫర్ విచ్ సప్లయర్ ఆఫ్ సర్వీసెస్ హ్యాస్ ఛార్జ్డ్ సపరేట్ కన్సిడరేషన్. నెక్స్ట్, వన్ ఫామ్ టు అదర్ ఫామ్. బ్యాంక్ వెళ్ళాం, డబ్బులు ఇచ్చాం, బ్యాంక్ మనకి డీడీ ఇచ్చింది, ఏమో డ్రాఫ్ట్ మనకి ఇచ్చింది. అంటే ఏమైంది సార్, క్యాష్ నుంచి డ్రాఫ్ట్ ఫామ్ కన్వర్ట్ అయిపోయింది. ఫర్ విచ్ బ్యాంకర్ హ్యాస్ ఛార్జ్డ్ సపరేట్ ఛార్జెస్. నెక్స్ట్, ఫ్రమ్ వన్ కరెన్సీ టు అదర్ కరెన్సీ. ఏమో బయట చూస్తుంటారు మీరు ఏజెంట్స్ని, ఫారెన్ ట్రావెల్ ఏజెంట్స్. రూపీస్ ఇచ్చాం, నాకు వాడు డాలర్స్ ఇచ్చాడు, బట్ ఫర్ విచ్ హీల్ ఛార్జ్ సపరేట్ కమిషన్. తోందా? 2 పాయింట్లమ్మా. మామూలుగా మనీ కానీ మీరు మార్చుకుంటున్నారు మనీ వితౌట్ ఎనీ కన్సిడరేషన్, నో జిఎస్టీ, బికాస్ దట్ ఈస్ నాట్ గుడ్స్. ఇప్పుడు ఏం చెప్తారు మన సెకండ్ పాయింట్లో, బాబు యూజ్ ఆఫ్ మనీ అవ్వచ్చమ్మా సార్, యూజ్ ఆఫ్ మనీ ఆర్ కన్వర్షన్ ఆఫ్ మనీ ఫ్రమ్ ఎఫ్డిసి టు ఎఫ్డిసి ఫర్ విచ్ సపరేట్ కన్సిడరేషన్ ఛార్జ్ అమ్మా. ఇది అర్థమైందా యూజ్ ఆఫ్ మనీ అంటే? ఎగ్జాంపుల్ ఏమో బ్యాంకర్ యూజింగ్ మనీ టు ఎర్న్ ఇంట్రెస్ట్. సో లోన్ ప్రాసెసింగ్ ఫీజు మీద జిఎస్టీ ఉంది. ఇక్కడ మీరు వన్ ఫామ్ టు అదర్ ఫామ్ అంటే సార్ క్యాష్ టు డీడీ మారుస్తున్నారు, బ్యాంకర్ విల్ టేక్ ఛార్జెస్. నెక్స్ట్, వన్ డినామినేషన్ టు అదర్ డినామినేషన్, సార్ ₹1000 టు ₹100 ఫర్ విచ్ షాప్ కీపర్ టేకింగ్ ఛార్జెస్. నెక్స్ట్ అమ్మా సార్ వన్ కరెన్సీ టు అదర్ కరెన్సీ, ఫర్ ఎగ్జాంపుల్ డాలర్స్ టు రూపీస్ మారుస్తున్నారు, ఫర్ విచ్ కమిషన్ ఇస్ టేకింగ్. ఇవి 2 స్కోప్లో ఉన్నాయి జిఎస్టీలు. అంతేకాని జనరల్గా మీరు ఇఫ్ యు ఆర్ డీలింగ్ విత్ మనీ, ఇట్ ఈస్ నాట్ జిఎస్టీ. బట్ వెన్ యు ఆర్ యూజింగ్ యువర్ మనీ టు ఎర్న్ ఇంట్రెస్ట్, then it is scope of GST amma. Then you are using your money to convert from one form to other form, one currency to other currency, one denomination to other denomination, for which separate consideration is charging. They are subject to GST amma. Okay, right? Can చూడండి, సర్వీసెస్ ఇంక్లూడ్స్ ఫెసిలిటేటింగ్ ట్రాన్సాక్షన్స్ అండ్ సెక్యూరిటీస్. ఏంటమ్మా, మీ బ్రోకర్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రో యాప్ చూసారు కదా, ఈ మధ్య టీవీలో వస్తున్నాయి, గ్రో యాప్, అప్ స్టాక్స్, ఏమో వీళ్ళు చాలామంది ఉన్నారు, మోతిలాల్ ఓస్వాల్, ఏంటి వీళ్ళంతా, దే ఆర్ కాల్డ్ బ్రోకర్స్. దే ఆర్ ప్రొవైడింగ్ అస్ సెక్యూరిటీ సర్వీసెస్ ఫర్ విచ్ దే విల్ డెఫినెట్లీ ఛార్జ్ కమిషన్. ఓకేనా? రైట్, ఓకేనా? సో ఈ డెఫినేషన్స్ అనేవి మీకు కొంచెం స్పీడ్ అనిపించవచ్చు, బట్ ఇవి ఏంటంటేనమ్మా జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ ఫర్ జిఎస్టీ అంతే. ఇక్కడ మీకు ఎక్కువ డెప్త్ పెట్టుకోమాకండి. ఎక్కడైతే నీడ్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నీడ్ ఉందో మనకి, ఇది చూసుకోండి. అన్నెసరీగా ఎక్కువ టైం స్పెండ్ చేయకండి ఇక్కడ. నో నీడ్ టు డ్రాగ్ దిస్ కైండ్ ఆఫ్ డెఫినేషన్ పార్ట్. అర్థమైంది? ఏం చూసినప్పుడు దాకా మనం సార్ గూడ్స్ చూసాం, తర్వాత సర్వీసెస్ చూసాం. ఓకేనా? రైట్, నెక్స్ట్ చూడండి ఇంకేముందో సార్. సెక్షన్ 25 అమ్మా, దిస్ ఈజ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చాప్టర్. ఇంపార్టెంట్ డెఫినేషన్ అమ్మది. మీకు ఈ డెఫినేషన్ మనకి చాలా చోట్ల వస్తాయి. వాట్ డూ మీన్ బై డిస్టెంట్ పర్సన్స్? ఏమ్మా ఇది ఇంపార్టెంట్ అమ్మా, జాగ్రత్త చూడండి దీన్ని, చాలా సింపులే. వాట్ డూ మీన్ బై డిస్టెంట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ? డిస్టెంట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ మా విజయవాడలో మీకు తెలుసుంటే రెస్టారెంట్స్ తీసుకున్న ఊరినే, మా విజయవాడలో స్వీట్ మ్యాజిక్ అని ఉంటుంది రెస్టారెంట్, విజయవాడలో ఉందాం ఇది. సో వాళ్ళకి విజయవాడలోనే దే హ్యావింగ్ 2 బ్రాంచెస్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ లేదు వాళ్ళకి విజయవాడ గుంటూరు అనుకుందాం, ఇది ఇది స్వీట్ మ్యాజిక్ గుంటూరు, ఇది స్వీట్ మ్యాజిక్ విజయవాడ. ఓకేనా? మీకు తెలుసా జిఎస్టీలో రిజిస్ట్రేషన్ అనేది ఏమో స్టేట్ వైజ్, అవునా? స్టేట్ వైజ్ రిజిస్ట్రేషన్ ఇక్కడ. సో మీరు ఏపీలో అనుకోండి అమ్మా, మీకు ఏపీలో, మీకు ఆంధ్రప్రదేశ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నా సరే, మీకు ఏపీ మొత్తం బ్రాంచెస్ ఉన్నా సరే, మీకు సింగిల్ రిజిస్ట్రేషన్ సరిపోతుందమ్మా. సింగిల్ రిజిస్ట్రేషన్ మీకు సరిపోతుంది. బట్ కొంతమంది ఏం చేస్తారంటే జిఎస్టీలో మనకి ఒక కొత్త ఫెసిలిటీ ఇచ్చాడు మనకి, ఏమని, వాలంటరీ రిజిస్ట్రేషన్ అని. అంటే ఏంటి బాబు, ఈవెన్ దో నీకు జిఎస్టీ లా ప్రకారము సింగిల్ రిజిస్ట్రేషన్ సఫిషియెంట్ నీకు, బట్ ఇఫ్ యూ వాంట్ టు టేక్
registration for all your branches separately within the state, you can take separate registration. ఏంటమ్మా నీకు కావాలనుకుంటే గుంటూరు, విజయవాడ, ఇంకేంటమ్మా కర్నూలు, కడప, ఒంగోలు, నెల్లూరు అన్ని బ్రాంచెస్ కలిపి యూ కెన్ మెయింటైన్ సింగిల్ జిఎస్టీఎన్. మేము అడగట్లేను, నో అబ్జెక్షన్, అండ్ దట్ ఈస్ యాక్సెప్టబుల్ ఆల్సో. ఏమో అది మనకి యాక్సెప్టబుల్ కూడా. బట్ ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఒక ఆప్షన్ నీకు ఇచ్చాడు, ఏమని, బాబు నీకు కావాలనుకుంటే ఇఫ్ యూ వాంట్ యూ కెన్ అబ్టైన్ సపరేట్ రిజిస్ట్రేషన్ ఫర్ ఈచ్ బ్రాంచ్. ఓకేనా? ఇప్పుడు ఏం చేశాడు వీడు, సార్ విజయవాడ ఏమో ఒక రిజిస్ట్రేషన్ ఏం చేశాడు, గుంటూరుకు ఒక చేంజ్ చేశాడు, ఏమో ఒంగోలు ఒకటి చేంజ్ చేశాడు రిజిస్ట్రేషన్. అంటే ఎన్ని బ్రాంచెస్ అయితే ఉన్నాయో అన్ని బ్రాంచెస్కి ఐ టుక్ సపరేట్ రిజిస్ట్రేషన్ అండర్ సేమ్ పాన్. ఒకటే పాన్ కార్డ్, మళ్ళీ ఇన్ని పాన్ కార్డ్స్ ఎవరు, ఈడికో పాన్ కార్డ్, ఈడికో పాన్. ఎందుకని బాబు, పాన్ కార్డ్ అనేది ప్రొపరేటర్ నేమ్ మీద ఉంటుంది. సో సింగిల్ పాన్ కార్డే, బట్ సింగిల్ పాన్ మీద యూ కెన్ టేక్ మల్టిపుల్ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ద స్టేట్ ఫర్ ఆల్ యువర్ బ్రాంచెస్, లేదా డిపోస్ అవ్వచ్చు, వాటెవర్. ఓకేనా? చూడండి అది. సార్ డిస్టెంట్ పర్సన్స్ మీన్స్ separate registration whether same state or different states or different states or union territories. ఏంటది బాబు, నువ్వు విత్ ఇన్ స్టేట్ ఉన్నావు, నువ్వు విత్ ఇన్ స్టేట్లో ఉన్నా లేదా అవుట్ సైడ్ ద స్టేట్లో ఉన్నా సరే, నీకు ఆ బ్రాంచ్ ఒక రిజిస్ట్రేషన్ ఉంది. యూ హ్యాడ్ వన్ జిఎస్టీఎన్ ఫర్ దట్ బ్రాంచ్ అండ్ యూ హ్యాడ్ అనదర్ జిఎస్టీఎన్ ఫర్ దిస్ బ్రాంచ్. ఈ రెండు బ్రాంచెస్ నువ్వేమంటావు, డిస్టెంట్ పర్సన్స్, ఏమో డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ అనమాట. ఎందుకు సార్ ఎందుకోవాలంటే, ఎందుకంటే ఏమో చూద్దాం, చూడండి. ఇఫ్ సేమ్ పర్సన్, మీ డౌట్ రావు, ఎందుకు సార్ వాళ్ళకి డిస్టెంట్ పర్సన్స్ ఎందుకు చెప్తున్నారంటే, ఏమో చూడండి. సప్లై అంటే ఏంటి సార్? సప్లై మీన్స్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఫర్ ఎగ్జాంపుల్, విజయవాడ బ్రాంచ్ గుంటూరు బ్రాంచ్కి స్టాక్ పంపించింది, విజయవాడ బ్రాంచ్ గుంటూరు బ్రాంచ్కి స్టాక్ పంపించింది. ఈ స్టాక్ పంపించినప్పుడు మరి ఇది సప్లయే కాదా, దీని మీద ట్యాక్స్ వేయాలా పని లేదా, ఈడు ఇన్వాయిస్ ఇవ్వాలా పని లేదా, ఇన్వాయిస్ ఇస్తే ఇన్వాయిస్లో జిఎస్టీ మెన్షన్ చేయాలా పని లేదా? మరి రూల్స్ ఉంటాయి కదమ్మా. ఇఫ్ సేమ్ పర్సన్, నాకు నేను సప్లై చేసుకోలేను కదా. ఇఫ్ నేను మా గుంటూరు బ్రాంచ్ సింగిల్ రిజిస్ట్రేషన్, బోత్ ఆర్ సేమ్, నాకు నేను సప్లై చేసుకుంటే జిఎస్టీ ఎలా అవుతుంది? నాకు నేను సప్లై చేసుకుంటున్నాను, అది జిఎస్టీ అవుతుందా? నో. సో కాబట్టి బాబు, మీరిద్దరూ సేమ్ పర్సన్సా లేదా డిఫరెంట్ పర్సన్సా? దేనికోసం? జిఎస్టీ కోసం. బయట ఎలా ఉన్నా మనకు అనవసరం. జిఎస్టీ పర్వ్యూలో నువ్వు నీ గుంటూరు బ్రాంచ్ సేమా డిఫరెంటా? సేమ్ అనుకోండి, నో ఫార్మాలిటీస్, నో నీడ్ టు ఇష్యూ ట్యాక్స్ ఇన్వాయిస్, నో నీడ్ టు చార్జ్ జిఎస్టీ, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఇఫ్ యూ బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ, అప్పుడు ఏం చేయాలి నువ్వు మీ పక్కనోడికి ఎలా అయితే అమ్ముతావో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా, ఇప్పుడు గుంటూరు బ్రాంచ్ నేను సేమ్ అయ్యాం, నో ఫార్మాలిటీస్. అలా కాకుండా నేను గుంటూరు బ్రాంచ్, వీ ఆర్ డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ జిఎస్టీ. అప్పుడు ఏం చేయలేను, నేను గుంటూరులో వేరే వాడికి అమ్మితే ఏమైతే చేస్తానో, నేను గుంటూరులో వేరే షాప్ కీపర్కి అమ్మితే ఎలాగైతే ఇన్వాయిస్ రైజ్ చేస్తానో, ఎలాగైతే జిఎస్టీ ఛార్జ్ చేస్తానో, ఎలాగైతే వాడితో నేను ఫార్మాలిటీస్ ఫాలో అవుతానో, ఈ బ్రాంచ్కి చేసినప్పుడు కూడా అవే ఫార్మాలిటీస్ ఫాలో అవ్వాలి. నువ్వు ట్యాక్స్ ఇన్వాయిస్ ఇష్యూ చేయాలి, జిఎస్టీ ఛార్జ్ చేయాలి, అన్నీ చేయాలి. అందుకోసం వీఆర్ రీడింగ్ దిస్ కాన్సెప్ట్. అర్థమైందా? రైట్. ఏమో చూడండి అమ్మా, ఇప్పుడేం చూడండి, మనకి సేమ్ స్టేట్లో ఉండొచ్చు లేదా మనకు వేరే స్టేట్ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ హెడ్ బ్రాంచ్, హైదరాబాద్ ఏమో యూనియన్ టెరిటరీ అంటారు. అమ్మ తర్వాత చెప్తానండి. యూటీ వినుంటారు మీరు. స్టేట్ ఆర్ ఇండియా హ్యాడ్ సమ్ యూనియన్ టెరిటరీస్, అవసరం తర్వాత చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది ఆల్వేస్ సపరేటే అవుట్ సైడ్ స్టేట్లోది. అవుట్ సైడ్ వేరే స్టేట్లో ఉన్న బ్రాంచ్ ఆల్వేస్ సపరేట్. అది దానికి రిజిస్ట్రేషన్ చేసినా చేయకపోయినా దట్ ఈస్ అవర్ సపరేట్ ఎస్టాబ్లిష్మెంటే. బట్ విత్ ఇన్ ద స్టేట్ ఉన్నప్పుడు ఓన్లీ నువ్వు కానీ సపరేట్గా రిజిస్ట్రేషన్ చేయిస్తే మాత్రమే దెన్ దట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డిస్టెంట్ పర్సన్. వేరే స్టేట్లో ఉంది, అది నార్మల్గానే వేరే పర్సన్, అది దానికి నో నీడ్ ఆఫ్ డీమింగ్ ప్రొవిజన్. ఓకేనా? రైట్. కింద చూడండి ఎగ్జాంపుల్స్. స్టాక్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు సూరత్ బ్రాంచ్ అండర్ సేమ్ రిజిస్ట్రేషన్.
సేమ్ రిజిస్ట్రేషన్, నో డీమ్డ్ డిస్టెంట్ పర్సన్, సో నో జిఎస్టీ ఫార్మాలిటీస్. నెక్స్ట్ చూడమ్మా, ఇఫ్ సూరత్ అండ్ అహ్మదాబాద్ వర్ సపరేట్లీ రిజిస్టర్డ్, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ గుంటూరు, దెన్ దే ఆర్ కాల్డ్ యాజ్ డిస్టెంట్ పర్సన్స్. డిస్టెంట్ పర్సన్స్ అన్నప్పుడు యూ హ్యావ్ టు ఫాలో జిఎస్టీ ఫార్మాలిటీస్, ట్యాక్స్ ఇన్వాయిస్, ఛార్జింగ్ ఆఫ్ జిఎస్టీ, ఈవే బిల్లు 100 ఉంటాయి, ఇంకా నువ్వు అన్నీ ఫాలో అవ్వాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు చూడండి మా కింద ఇందాకేం చూసాం మనం, డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్ చూసాం. మరి ఇదేంటి సార్ కిందంటే చూడండమ్మా, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టెంట్ పర్సన్స్. ఏంటి సార్ డిఫరెన్స్ దీనికి దానికి? ఒకసారి చదవండి చెప్తా. వన్, రిజిస్టర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ స్టేట్ ఆర్ యూటీ. నెక్స్ట్, అనదర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్ డిఫరెంట్ స్టేట్ ఆర్ యూటీ, నాట్ రిజిస్టర్డ్ నెసెసర్లీ. These establishments are establishment of distant persons. Example, establishment of distant persons. A registered restaurant in Surat and unregistered liquor shop in Goa. చూడండి మా ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ ఏం చూస్తాం మనం సార్, డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్. ఇప్పుడు ఏం చూస్తున్నాం, ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిఫరెంట్ పర్సన్స్. ఇక్కడ నాకు విజయవాడలో ఐ హ్యాడ్ వన్ రెస్టారెంట్ అమ్మా, విచ్ ఈజ్ రిజిస్టర్డ్ అండ్ జిఎస్టీ. నాకు సేమ్ వేరే స్టేట్లో, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్లో నాకు ఒక లిక్కర్ షాప్ ఉంది. హైదరాబాద్లో నాకు ఒక లిక్కర్ షాప్ ఉంది, లేదా పెట్రోల్ బంక్ ఉంది. ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంది. అక్కడ ఎందుకు చెప్పిన ఎగ్జాంపుల్స్ నేను, సార్ లిక్కర్ మీద జిఎస్టీ లేదు, పెట్రోల్ మీద జిఎస్టీ లేదు, సో ఇది నాదే. బట్ ఐఎమ్ నాట్ రిక్వైర్డ్ టు గెట్ రిజిస్టర్డ్ అండర్ జిఎస్టీ. తెలుసుగా మీకు సార్, జిఎస్టీలో ఏవైతే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉన్నాయో లేదా ఎగ్జెంప్టెడ్ సర్వీసెస్ ఉన్నాయో వాటికి మనం జిఎస్టీలో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిన పని లేదు. సో లిక్కర్ షాప్, పెట్రోల్ బంక్, ఇవి దే ఆర్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఓకేనా, ఇప్పుడు ఇది రెస్టారెంటు సబ్జెక్ట్ టు జిఎస్టీ. సో ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ, ఒక అన్రిజిస్టర్డ్ ఎంటిటీ కూడా ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ అండ్ అన్రిజిస్టర్డ్ ఎంటిటీ అయినా సరే, దే బోత్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ సేమ్ పర్సన్స్. అంటే ఏంటి, దే బోత్ ఆర్ నాట్ ట్రీటెడ్ యాజ్ సేమ్ పర్సన్స్, దే బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్ డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్. అర్థమైందా? దే బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్, చూడండమ్మా, దే బోత్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ డిస్టెంట్ పర్సన్స్. అంటే ఏమనుకుంటాం బాబు, ఇదొకటిది మీ ఇద్దరి మధ్య కూడా ఏమైనా ట్రాన్సాక్షన్స్ జరిగితే దే ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, వీడు హీ ఈజ్ సప్లయింగ్ సమ్ కూల్ డ్రింక్స్ టు దిస్, హీ ఈజ్ సప్లయింగ్ సమ్ అదర్ ప్రొవిజన్స్ టు దిస్. ఏమంటాడు, నా షాప్ అంటాడా? నో, దే హ్యావ్ టు ఫాలో ఫార్మాలిటీస్ ఆఫ్ జిఎస్టీ బికాజ్ యూ బోత్ ఆర్ establishment of different persons. You both are not same because registered and unregistered అయినా సరే you both are not same. You both are treated as different establishments and you have to follow GST formalities. If any transactions taken place between you and your unregistered establishment, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఒక స్టేట్లో ఒక రిజిస్టర్డ్ ఉంది, ఒక అన్రిజిస్టర్డ్ ఉంది. సో అన్రిజిస్టర్డ్ అయినా సరే అది నువ్వు సేమ్ కాదు, యూ బోత్ ఆర్ డిఫరెంట్. ఇందాక ఏం చూసాం ఫస్ట్లో మనం, సార్ మనమున్నాము సేమ్ స్టేట్లో సపరేట్ రిజిస్ట్రేషన్ ఉంది, వేరే స్టేట్లో కూడా ఏంటిది రిజిస్టర్డ్. దీని ముందు ఏం చూసాం మనం, ఎస్టాబ్లిష్మెంట్కి ముందు డీమ్డ్ డిస్టెంట్ పర్సన్ చూసాం. అక్కడ ఏం చూసాం మనం, మెయిన్ సార్ సపరేట్లీ రిజిస్ట్రేషన్ చేయించుకుంటే దెన్ దే ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఇప్పుడు ఏమంటున్నాడు, నాకు రిజిస్ట్రేషన్ లేదు కదా, ఐఎమ్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ జిఎస్టీ, దెన్ నాకేంటి జిఎస్టీ అంటాడు. ఇదేమంటాడు ఇప్పుడు, సార్ ఐ డోంట్ హ్యావ్ టు టేక్ సపరేట్ రిజిస్ట్రేషన్. సో పైన చెప్పిన ప్రొవిజన్లో నేను రావట్లేదు కదా, మరి అలాంటప్పుడు నాకు గూడ్స్ సప్లై చేస్తే నాకెందుకు జిఎస్టీ ఛార్జ్ చేయాలి వీడు. సో కాబట్టి ఇప్పుడు ఏం చెప్పారమ్మా, బాబు అలా కాదు, ఒక రిజిస్టర్డ్ ఎంటిటీ అండ్ ఒక అన్రిజిస్టర్డ్ ఎంటిటీ ఆఫ్ సేమ్ పర్సన్ విల్ ఆల్సో బి ట్రీటెడ్ యాజ్ డీమ్డ్ డిస్టెంట్ పర్సన్స్. అవునా ఏమ్మా, ఇదేంటిది, ఇక్కడ 2 పదాలు గుర్తుపెట్టుకోండి మీరు. ఇందాక మనం స్వీట్ మ్యాజిక్ చూసాం గుంటూరు విజయవాడ. ఇందాక మనం ఫర్ ఎగ్జాంపుల్ చూడండమ్మా,
విజయవాడ స్వీట్ మ్యాజిక్, గుంటూరు స్వీట్ మ్యాజిక్ లేదా ఒంగోలు స్వీట్ మ్యాజిక్. ఏమో గుంటూరు స్వీట్ మ్యాజిక్ యాక్చువల్లీ ఇట్ ఈజ్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. అది ఎగ్జంప్షన్ కాదు, అది ఎగ్జెంప్టెడ్ సప్లై కాదు. సో అది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. బట్ వాళ్ళ హెడ్ ఆఫీస్ చేయించింది కాబట్టి వాళ్ళు వదిలేశారు. లిక్కర్ షాప్ సంగతి చెప్పండి సార్. లిక్కర్ షాప్ ఈజ్ నాట్ సబ్జెక్ట్ టు జిఎస్టీ, నో నీడ్ టు గెట్ రిజిస్ట్రేషన్. మీకు ఇప్పుడు డౌట్ ఎందుకు వస్తుంది సార్? ఇందాక కూడా రిజిస్ట్రేషన్ లేదు కదా, ఇందాక కూడా దెర్ ఇస్ నో రిజిస్ట్రేషన్ ఫర్ గుంటూరు బ్రాంచ్. బట్ స్టిల్ మీరు ఏమన్నారు, అక్కడ వాళ్ళని కలపలేదు. మరి అక్కడ మరి వాళ్ళని డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఎందుకు కలలేదంటే, ఏమో అక్కడేంటి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి వాళ్ళు, బట్ హెడ్ ఆఫీస్ చేయించుకుని వదిలేసాం. ఇక్కడేంటి వీళ్ళకి రిజిస్ట్రేషనే పని లేదు, వీళ్ళకి రిజిస్ట్రేషనే పని లేదు, బికాజ్ దే ఆర్ అవుట్ ఆఫ్ స్కోప్ ఆఫ్ జిఎస్టీ. ఇలాగ ఎవరైతే నాట్ లైబుల్ టు రిజిస్ట్రేషన్ ఉంటారో వాళ్ళని కూడా we will treat as deemed distant establishments, డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ అమ్మ. వీళ్ళ రెండింటి మధ్య కూడా ఏమైనా ట్రాన్సాక్షన్ జరిగితే దే ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ అమ్మా, ఇంపార్టెంట్ అమ్మ ఇది. రిలేటెడ్ పర్సన్స్ ఇంపార్టెంట్ బట్ లైట్ అంతే. చూడండి ఫస్ట్ సార్, సోల్ ఏజెంట్ ఆర్ సోల్ డిస్ట్రిబ్యూటర్ ఏంటమ్మది? సార్ సోల్ ఏజెంట్ అంట. ఎవరి సోల్ ఏజెంట్ లేదా సోల్ డిస్ట్రిబ్యూటర్ ఏంటమ్మా దీని మీనింగ్? ఒక కంపెనీ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మా కంపెనీ ఐడియా మీకు? సార్ ఫార్మా కంపెనీ ఐడియా ఉందా మీకు? ఈ ఫార్మా కంపెనీకి దేర్ ఆర్ సో మెనీ ఏజెంట్స్, దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రిబ్యూటర్స్ అమ్మా. ఈస్ట్కి ఒకడు, వెస్ట్కి ఒకడు, ఆడు ఒకడు, ఇటొకడు. కంపెనీకే దేర్ ఆర్ సో మెనీ డిస్ట్రిబ్యూటర్స్, దే ఆర్ నాట్ కంపెనీ రిలేటెడ్ పార్టీస్. కొన్ని కంపెనీస్ ఉంటాయి అమ్మ, వాళ్ళు ఏం చేస్తారు, హైదరాబాద్లో ఉంటుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మొత్తాన్ని సప్లై చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ మొత్తానికి మెడిసిన్ సప్లై చేయాలి. వీళ్ళు ఏం చేస్తారమ్మా, విజయవాడలోనో గుంటూరులోనో దే విల్ అపాయింట్ వన్ సోల్ ఏజెంట్ ఫర్ దెమ్సెల్స్ ఓన్లీ, వన్ సోల్ ఏజెంట్ ఫర్ దేర్ కంపెనీ ఓన్లీ. సో ఇక్కడ ఏం చేస్తాం, మనం ఒక ఏజెంట్ పెట్టుకున్నాం. వీడు ఏం చేస్తాడు, ఇప్పుడు వీడు ఇస్తాడు గుంటూరు, విజయవాడ, అమెరికా వెళ్ళంగా తెనాలి, ఒంగోలు ఇలా ఇస్తాడు. డిఫరెన్స్ అర్థమైందా? ఇక్కడేమో డైరెక్ట్లీ కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు తీసుకెళ్ళిపోతారు మొత్తం వచ్చి. ఇక్కడేంటమ్మా, కంపెనీ అపాయింట్స్ హిజ్ ఓన్ సోల్ ఏజెంట్ ఆర్ డిస్ట్రిబ్యూటర్. వీళ్ళిద్దరూ రిలేటెడ్ పార్టీస్ అమ్మా. అంటే ఏంటి, వీళ్ళ మధ్య జరిగే ట్రాన్సాక్షన్స్ దే ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఇవి నో. నెక్స్ట్ అమ్మా, ఫ్యామిలీ. జిఎస్టీలో ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ. ఆడిటింగ్లో చూసినట్టు లేదా డీటీలో చూసినట్టు పెద్ద ఫ్యామిలీ రాదు, ఇక్కడ చిన్న ఫ్యామిలీ. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను, ఎవరు నాకు చెప్పండి ఇంకా? ఏమో స్పౌసు, చిల్డ్రన్. అబ్బాయి అంటే అమ్మాయి, వైఫ్, పిల్లలు. ఈవెన్ దో దే ఆర్ నాట్ డిపెండెంట్ అమ్మ. చూడండి ఒక ఆల్వేస్ అమ్మ. ఇటు సైడ్ ఏమో మా ఇంపార్టెంట్ అమ్మ, ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు అనవసరంగా. జతమైన ఏజెంటు ఏమో ఓన్లీ నాకే పని చేస్తాడు వీడు, ఇలా కాదు. ఫ్యామిలీ చూద్దాం. ఎవరు? అటుపక్కేమో వైఫ్, పిల్లలమ్మ. వైఫ్, చిల్డ్రన్స్. ఏమో ఆల్వేస్ అంటే ఏంటి, ఎయిదర్ డిపెండెంట్ ఆర్ ఇండిపెండెంట్. ఎయిదర్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్ ఆర్ ఇండిపెండెంట్. ఆల్వేస్ ఒక పర్సన్కి వాళ్ళ స్పౌస్ అండ్ చిల్డ్రన్స్ ఆల్వేస్ రిలేటెడ్. ఇటు పక్క చూడండి, రాయండమ్మా. పేరెంట్స్, మా నాన్న, మళ్ళీ మా గ్రాండ్ పేరెంట్స్, తర్వాత అమ్మ బ్రదర్, సిస్టర్. నలుగురే, ఇంకెవరు లేరు ఇక్కడ. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. ఓన్లీ ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ మీ, దే ఆర్ డిపెండెంట్. చాలు, ఇంకేం లేదు దీంట్లో. ఇంకా స్టెప్ సిస్టర్లు, స్టెప్ ఫాదర్లు, ఇంత డెప్త్ టెస్ట్ చేయడు, కంగారు పడదు. నెఫ్యూలు, ఏమో బామ్మర్దులు, బావలు, గర్ల్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, వీళ్ళంతా రారు ఇక్కడ. ఓన్లీ అటుపక్క ఎవరున్నారు, వైఫ్, చిల్డ్రన్స్. ఆల్వేస్ మన వాళ్ళే కదా వాళ్ళు. ఇటుపక్క మదర్, ఫాదర్, గ్రాండ్ పేరెంట్స్, బ్రదర్, సిస్టర్. మళ్ళీ బ్రదర్ వైఫ్, సిస్టర్ మొగుడు, సిస్టర్ పిల్లలు, బ్రదర్ పిల్లలు. ఏం లేదు ఇక్కడ. పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్,
బ్రదర్ సిస్టర్ ఓన్లీ. ఇఫ్ కూడా ఏంటి, దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్. రైట్. నెక్స్ట్ అమ్మా, కంట్రోల్. ఇఫ్ యు ఆర్ కంట్రోలింగ్ అదర్ ఎంటిటీ దెన్ యూ బోత్ రిలేటెడ్ పార్టీస్. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ఏ ఉందమ్మా, ఏ బీని కంట్రోల్ చేస్తుంది, సో ఈ రెండు రిలేటెడే. ఏ సీని కూడా కంట్రోల్ చేస్తుంది, ఈ రెండు రిలేటెడే. దెన్ బి అండ్ సి ఆల్సో కాల్డ్ రిలేటెడ్. అర్థమైందా? కంట్రోల్, ఏ బీని కంట్రోల్ చేస్తుంది. ఏంటమ్మా కంట్రోల్ అంటే, యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ అపాయింటింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ టేకింగ్ డెసిషన్స్. ఓకేనా? సో ఏ బీని కంట్రోల్ చేస్తుంది, ఏ బి రిలేటెడ్. ఏ సీని కంట్రోల్ చేస్తుంది, ఈ బోత్ రిలేటెడ్. బట్ పాయింట్ ఏంటి ఇక్కడ, సార్ బి అండ్ సి కూడా దే ఆర్ కాల్డ్ యాజ్ రిలేటెడ్ పార్టీస్ బికాస్ ఆఫ్ కామన్ కంట్రోల్ ట్రాన్సాక్షన్స్. నెక్స్ట్ ఏంటమ్మా, ఆఫీసర్ ఆర్ డైరెక్టర్ ఇన్ అదర్ ఎంటిటీస్. ఏంటమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వేరే ఆఫీస్లో యూ బికమ్ డైరెక్టర్. ఒక కంపెనీ డీలింగ్ ట్రాన్సాక్షన్ విత్ ఆఫీసర్స్ అండ్ డైరెక్టర్స్, చుట్టాలి కదా. నెక్స్ట్ లీగల్లీ రికగ్నైజ్ పార్ట్నర్స్. మా పార్ట్నర్షిప్ ఫ్రమ్ పార్ట్నర్ రిలేటెడ్ కదా. ఒక పార్ట్నర్షిప్ ఉంది, పార్ట్నర్ ఉన్నాడు, ఆఫీస్ ఉంది. చూడండి ఇక్కడ రెండు పైన చెప్పింది ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ ఆఫీసర్ ఆర్ డైరెక్టర్ రిలేటెడ్ పార్టీ. ఇన్ కేస్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ రిలేటెడ్. ఏమా ఇన్ కేస్ ఆఫ్ ఎంప్లాయర్ అండ్ ఎంప్లాయీ రిలేటెడ్. అది మూడే ఉంటాయి మొత్తం మనకి ఫార్మ్స్. అవునా? మీరు కంపెనీకి వెళ్ళారు, ఇక్కడ జాబ్ చేస్తున్నారు, డైరెక్టర్ ఆఫీసర్ రిలేటెడే. పార్ట్నర్షిప్ ఫామ్లో వెళ్ళారు, పార్ట్నర్ రిలేటెడే. ఎంప్లాయ్మెంట్కి వెళ్ళారు, యూ బికమ్ ఆల్సో రిలేటెడ్ పార్టీ టు యువర్ ఎంప్లాయర్. రైట్. నెక్స్ట్ ఉండమ్మా, షేర్స్ ఆఫ్ మోర్ దాన్ 25%. నెక్స్ట్ ఇది కూడా సేమ్ ఇలానే. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఉందమ్మా, ఇక్కడ బి ఉంది, ఇక్కడ 30% హోల్డ్ చేస్తున్నాడు చుట్టాలు, ఇక్కడ 40 హోల్డ్ చేస్తున్నాడు చుట్టాలే కదా. సి, దెన్ బి అండ్ సి ఆల్సో బికాస్ ఆఫ్ కామన్లీ హోల్డింగ్ స్టేక్. ఇక్కడ కామన్ కంట్రోల్, ఇక్కడేమో కామన్లీ హ్యావింగ్ మోర్ దాన్ 25% స్టాక్ లేదా షేర్. అదమ్మా చాలా ఇంపార్టెంట్ అమ్మ ఇవి. అంటే ఇంపార్టెంట్ మీన్స్ మీకు అప్పుడప్పుడు అడుగుతాడు, మీకు తెలియాలి అసలు ఎవడు రిలేటెడ్ పార్టీస్ అంటే. ఏమని చెప్పండి సార్, సోల్ ఏజెంట్. ఫ్యామిలీ అంటే పెళ్ళాం పిల్లలు, ఎప్పుడు ఇటుపక్క అమ్మ నాన్న తాతయ్య నాయనమ్మ అన్నయ్య చెల్లి లేదా తమ్ముడు అక్క. ఇఫ్ దే ఆర్ డిపెండెంట్ ఆన్ అస్. మీకు ఎగ్జామ్ ఏమిస్తాడు, నెఫ్యూ అంటాడు, బ్రదర్ చెల్లి అంటాడు, లేదా బ్రదర్ వైఫ్ అంటాడు, సిస్టర్ మొగుడు అంటాడు. ఎవరు రారమ్మ ఇక్కడ. ఓకేనా? రైట్. తర్వాత సార్ కామన్ కంట్రోల్ ఉంటే ఏంటి. నెక్స్ట్ కంపెనీ అయితే ఆఫీసర్ డైరెక్టరు, పార్ట్నర్షిప్ అయితే పార్ట్నరు, ఎంప్లాయర్ అయితే ఎంప్లాయీ. తర్వాత కామన్లీ హ్యావింగ్ షేర్స్ ఆఫ్ మోర్ దాన్ 25%. చాలు, అంతమించి పెద్ద వెళ్ళమాకండి. తర్వాత చూడమ్మా, సార్ వాట్ డూ యూ మీన్ బై కన్సిడరేషన్. ఏముండదమ్మా కన్సిడర్ చెప్పండి. సార్ ఒక సర్వీస్ తీసుకున్నప్పుడు లేదా ఒక గూడ్స్ కొనుక్కున్నప్పుడు ఏం చేయొచ్చు చెప్పండి మహా. ఇది మీరు ఏమా దీన్ని ఇప్పుడు అన్నెసరీగా బట్టి ఏమాకండి, అంత అవసరం ఉండదు మనకి. చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీ దగ్గర గూడ్స్ కొన్నాను, నేను మీకు ఏమొచ్చమ్మా సార్, డబ్బులు ఇవ్వచ్చు, లేదా ఎక్స్చేంజ్ అనుకోండి పాత ఫోన్ ఇవ్వచ్చు, బార్టర్ అయితే సార్ నా వస్తువు మీకు ఇవ్వచ్చు. ఇవే జరుగుతుంది. జిఎస్టీ అనేది లేటెస్ట్ ఇది. సో థింక్ ప్రాక్టికల్లీ అండ్ థింక్ వాట్ విల్ హ్యాపెన్ ఇన్ ద మార్కెట్ రీసెంట్లీ. ప్రజెంట్ ట్రెండ్ నేర్చుకోండి. చెప్పండి మీరు. కన్సిడరేషన్ మీన్స్ ఏంటమ్మా సార్, ఏదైనా వస్తువు కొన్నాం, ఏదో సర్వీస్ తీసుకున్నాం, వాడికి ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, మనం డబ్బులు ఇస్తాం, అంతే కదా. ఫస్ట్ ప్రయారిటీ ఏంటి, మనం మామూలుగా సార్ డబ్బులు ఇస్తాం. చూడండి ఇక్కడ సార్ పేమెంట్ ఇన్ మనీ, అంతేనా. ఒక వస్తువు కొన్నాం, ఒక సర్వీస్ తీసుకున్నాం, ఫస్ట్ మనీ కదా ఇచ్చేది. అదర్వైజ్ అంటారు చూడమ్మా, ఆర్ అదర్వైజ్ ఫర్ ద సప్లై. ఏంటి అదర్వైజ్ అంటే సార్, అదర్వైజ్ అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గుడ్స్. పాత ఫోన్ నుంచి కొత్త ఫోన్ కొన్నాను సార్, పాత ఫోన్ ఇచ్చేసాను, దట్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్. వస్తుంది మనకి తర్వాత వాల్యుయేషన్ రూల్స్లో. తర్వాత సార్ బార్టర్, నా దగ్గర ఏముందమ్మా, ఐ హ్యాడ్ మ్యాంగోస్, ఈ హ్యాడ్ యాపిల్స్. మ్యాంగోస్ ఇచ్చి యాపిల్ తీసుకున్నాను, ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ లేకపోతే నేనేమో లాయరు, మా ఫ్రెండ్ ఏమో సిఏ. నేను సిఏ కదా మర్చిపోయాను, నేను సిఏ, మా ఫ్రెండ్ లాయర్ అమ్మా. నేను వాడికి రిటర్న్ ఫైల్ చేశాను, వాడు నాకు ఏదో ఒక సర్వీస్ ఇచ్చాడు, ఎక్స్చేంజ్ ఆఫ్ సర్వీసెస్ అమ్మ. అప్పుడు కన్సిడరేషన్ ఏంటి, మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆడిట్ ఫీజ్, మార్కెట్ వాల్యూ ఆఫ్ లీగల్ సర్వీస్. అంటే అదర్వైజ్ అంటే ఎక్స్చేంజ్ అవ్వచ్చు, బార్టర్ అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు మనకి, అంతే కదా. రైట్.
కింద చూడమ్మా, డిపాజిట్స్ టు బీ కన్సిడర్డ్ యాజ్ పేమెంట్ ఓన్లీ వెన్ అప్లైడ్ యాజ్ కన్సిడరేషన్ ఫర్ సెట్ సప్లై. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి మీనింగు, రెంట్ మీకు దిగినప్పుడు రెంట్కి వెళ్ళారు మీరు, యూ హ్యాడ్ పెయిడ్ 3 months రెంట్ యాజ్ డిపాజిట్ అమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏం జరుగుతుందంటే ఇక్కడ, సార్ కమర్షియల్ ప్రాపర్టీ, రెసిడెన్షియల్ ప్రాపర్టీ రెంటింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ స్కోప్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బయట ఆఫీస్ పెట్టారు, యూ టేక్ 1 building ఫర్ రెంట్, కమర్షియల్ రెంటింగ్ ఈజ్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. అవునా? చూడండి, ఫస్ట్లో బిల్డింగ్ తీసుకున్నామా, రెంట్ పే చేస్తున్నాం, సార్ కమర్షియల్ రెంటింగ్ ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ, ఈ సర్వీసెస్ జిఎస్టీఏ. ఇప్పుడు ఏం చేశారు మీరు, యూ పెయిడ్ 1 lakh యాజ్ డిపాజిట్ అడ్వాన్స్, డబ్బులు ఇస్తున్నా కూడా నేను. సో ఈ ట్రాన్సాక్షన్ ఏదైతే ఉందో, పేయింగ్ అడ్వాన్స్ డిపాజిట్ ఎవరమ్మాడు, ల్యాండ్ లార్డ్. సార్ మరి ఈ డిపాజిట్ సంగతి ఏంటి, ఇది జిఎస్టీ కిందకు వస్తుందంటే వస్తుంది ఎప్పుడమ్మా, ఇఫ్ దిస్ ఈజ్ అడ్జస్టబుల్ డిపాజిట్. ఏంటి సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు నెక్స్ట్ మంత్ రెంట్ పే చేయట్లే, మీరు అది అడ్జస్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేశారు, బిల్డింగ్లో మొత్తం పాడు చేసేసారు, సీల్లో కొట్టేసి మొత్తం చేసేసారు, యూ డిడ్ సమ్ డ్యామేజెస్, మీరు చేసిన డ్యామేజెస్కి అది వాడుకోవచ్చు. ఇవన్నీ ముందే మనం అగ్రిమెంట్ రాసుకున్నాం, ఏమని, బాబు అడ్వాన్స్ ఇచ్చావు బాగానే ఉంది, నువ్వు కానీ ఏమైనా డ్యామేజ్ చేస్తే ఇది కట్ చేస్తాను, నువ్వు ఏమంతన్నా రెంట్ పే చేయకపోతే కట్ చేస్తాను. సో ఇలాగ అడ్జస్టబుల్ డిపాజిట్స్ అయితే, ఇఫ్ దే ఆర్ అడ్జస్టబుల్ డిపాజిట్స్, దే ఆర్ సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఓకేనా? రైట్. అటుపక్క చూడండి అమ్మా, బై రెసిపియంట్ ఆఫ్, అంతే కదా, ఎవరు ఇస్తారు, బై రెసిపియంట్ ఆర్ ఎనీ అదర్ పర్సన్. అటుపక్క ఏం చూడండి, మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బిరెన్స్ ఫర్ సప్లై. ఆ తర్వాత చెప్తానమ్మా. అంటే ఏంటి, ఒక పని చేయొద్దంటానికి అక్కడ రాసుకున్న పైన నాన్ కంపీట్ ఫీజ్, మానిటరీ వాల్యూ ఆఫ్ ఎనీ యాక్ట్ ఆర్ ఫర్బిరెన్స్ ఫర్ ద సప్లై. అంటే ఏంటి, ఒక పని చేయొద్దంటానికి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవడో వచ్చారమ్మా, నేనున్నాను ఇప్పుడు, నాకు ఎవరో ఫోన్ చేసి, సార్ మీరు ఎఫ్ఆర్ చెప్పకండి, మీరు ఎస్ఎఫ్ఎం చెప్పకండి, లేదా మీరు డీటెయిల్ చెప్పకండి అని చెప్పేసి నాకు 1 లక్ష రూపాయలు డబ్బులు ఇచ్చారు. మొత్తం లక్ష ఏంటి, నాకు 50 లక్షలు డబ్బులు ఇచ్చారమ్మా. దే ఆర్ ఆఫరింగ్ మీ 50 lakhs రూపీస్. మీరు చెప్పకండి సార్, మాకు అడ్మిషన్ తగ్గిపోతున్నాయని. ఏంటది, ఫోర్బియరెన్స్. నన్ను ఒక పని చేయొద్దు అని చెప్పడానికి నా డబ్బులు ఇస్తున్నారమ్మా. దట్ ఈజ్ ఆల్సో కన్సిడరేషన్, దట్ ఈజ్ ఆల్సో ట్యాక్సబుల్ సప్లై ఆఫ్ సర్వీసెస్, అండ్ దట్ ఈజ్ ఆల్సో సబ్జెక్ట్ టు జిఎస్టీ. ఓకేనా? రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అమ్మా, అది గుర్తుపెట్టుకోండి, ఎక్స్క్లూడింగ్ సబ్సిడీస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, అది ఒకటి గుర్తుపెట్టిన అంతే. కన్సిడరేషన్లో మనకి ఎక్సెప్ట్ సబ్సిడీస్ గివెన్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్, అవి మనకి సబ్సిడీ కాబట్టి దే ఆర్ నాట్ ఫార్మింగ్ పార్ట్ ఆఫ్ కన్సిడరేషన్. ఓకేనా? నెక్స్ట్ చూడమ్మా, బిజినెస్. వేస్ట్ ఆఫ్ టైమ్ ఆ డెఫినేషను, బట్ చూడండి ఒకసారి అది. వాట్ డూ యూ మీన్ బై బిజినెస్? ఏంటి బిజినెస్ అంటే? వాట్ డూ యూ మీన్ బై బిజినెస్ చెప్పండి అమ్మా. ఎగ్జామ్లో మీకు బిజినెస్ వస్తుంది అనుకుంటున్నారా? ఒక్కసారి జస్ట్ ప్లెయిన్ రీడింగ్ అంతే. బట్ పాయింట్ నెంబర్ డి ఇంపార్టెంట్ అమ్మ, గుర్తుపెట్టుకోండి. పాయింట్ నెంబర్ డి ఇంపార్టెంట్ మార్క్ చేసుకోండి. పాయింట్ నెంబర్ డి అండ్ పాయింట్ నెంబర్ సి. ఏంటి సి చూడండమ్మా. ఎనీ యాక్టివిటీ ఆర్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ఏ అబౌవ్ వెదర్ ఆర్ నాట్ ఇన్ వాల్యూమ్, ఫ్రీక్వెన్సీ, కంటిన్యూటీ, రెగ్యులారిటీ. అంటే ఏంటమ్మా బాబు, ఇయర్ మొత్తంలో ఒక క్లాస్ అమ్మాయి అంతే, నేను ఒక క్లాసే కొన్నారు అంతే. లేదా ఇయర్ మొత్తంలో ఏంటమ్మా వాల్యూమ్ అయిపోయిందా, తర్వాత కంటిన్యూటీ ఒకసారి పెట్టాను మానేశాను మళ్ళీ అంతే. అంటే ఏంటంటే బాబు బిజినెస్ అంటే నువ్వు గూడ్స్ ఒక్కసారి అమ్ము చాలు, ఒక్కరోజు అమ్ము, ఒక గూడ్స్ అమ్ము, మాకు అనవసరం. నువ్వు బిజినెస్ చేసావంటే వన్స్ యూ రిజిస్టర్డ్ ఫర్ జిఎస్టీ, దట్ ఈస్ కాల్డ్ యాజ్ బిజినెస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాల్యూమ్నెస్, కంటిన్యూటీ, ఏమో ఫ్రీక్వెన్సీ. ఓకేనా? రైట్. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏంటో ఇంపార్టెంట్. సప్లై ఆర్ ఎక్విజిషన్ ఆఫ్ గూడ్స్ ఇంక్లూడింగ్ క్యాపిటల్ అసెట్స్ అండ్ సర్వీసెస్ ఇన్ కనెక్షన్ విత్ కమెన్స్మెంట్ ఆర్ క్లోజర్ ఆఫ్ బిజినెస్. ఇది ఇంపార్టెంట్ అమ్మా. ఈ పాయింట్ మనకి ఐటీసీలో చూస్తుంది దీన్ని. దిస్ ఈజ్ డైరెక్ట్ లింక్డ్ విత్ ఐటీసీ చాప్టర్ అమ్మా. ఏంటి సార్ ఐటీసీకి లింక్ అంటే,
చూడండి, బిజినెస్ ఉంది ఇక్కడ, దీన్ని క్లోజ్ చేస్తాం మనం. క్లోజ్ చేసినప్పుడు మన దగ్గర ఏమో బెస్ట్ ఎగ్జాంపుల్ మా కింద ఫార్మసీ ఉంది ఒకటి క్లోజ్ చేసేదాన్ని పాపం. ఏం చేశారు వాళ్ళు, నేను చూసినప్పుడు మెడిసిన్ అంతా ప్యాక్ చేసేసి హైదరాబాద్ పంపించేశారమ్మా. చూద్దాం, వాళ్ళు మెడిసిన్ మొత్తం ప్యాక్ చేసేసారు. ప్యాక్ చేసి ఏం చేశారు వాళ్ళు, దే ఆర్ సెండింగ్ ఇట్ టు హైదరాబాద్, లేదా దే ఆర్ రిటర్నింగ్ ఇట్ టు డిస్ట్రిబ్యూటర్స్ అమ్మా, ఇచ్చేశారు. ఇప్పుడు చెప్పండి మరి, ఫార్మసీ క్లోజ్ అయిపోయింది, మొత్తం సామాన్లో డబ్బాలు వేసేసారు వీళ్ళని ఆటో ఎక్కించారు. నా కళ్ళ ముందే చూశాను నేను. సార్ ఇప్పుడు వీళ్ళు ఏమంటారు, ఇది ఎక్కడ ఫాలో అవుతుంది చెప్పంటారు వీళ్ళు. ఇది జిఎస్టీలో ఎక్కడ ఫాలో అవుతుంది చెప్పు నాకు. బిజినెస్ క్లోజ్ చేసి నేను వస్తుంటే, బిజినెస్ క్లోజ్ చేసి నేను బాధపడుతుంటే నువ్వు జిఎస్టీ అంటాడు. ఈడేం చేశాడు, ఆల్రెడీ ఇది కొన్నప్పుడు ఈ ఐటీసీ మొత్తం క్లెయిమ్ చేశాడు, హ్యాపీగా. ఇప్పుడు షట్ డౌన్ చేసి మూసేస్తున్నాడమ్మా. ఇప్పుడు చెప్పండి మరి, ఇది బిజినెస్ అనకపోతే, ఇది బిజినెస్ కింద చెప్పకపోతే ఏమంటాడు మనోడు, బాబు నేను సింపుల్గా నా బిజినెస్ క్లోజ్ చేశాను అండ్ సామాన్లు మిగిలిపోతే ఆయనకు పంపించేశాను, దిస్ ఈజ్ నాట్ సప్లై, ఐ డోంట్ హ్యావ్ టు పే జిఎస్టీ. తప్పు కదా మరి. నువ్వు ఎప్పుడైతే ఏమ్మా చెప్పు, ఈ మెడిసిన్స్ నీకు వచ్చినప్పుడు యూ టుక్ ఐటీసీ ఆన్ దిస్ మెడిసిన్స్, ఏం ప్రామిస్ చేసావు, బాబు ఈ మెడిసిన్స్ నేను కస్టమర్స్కి అమ్ముతాను, ఇక్కడ జిఎస్టీ కలెక్ట్ చేస్తాను నేను, ఇది గవర్నమెంట్కి ఇస్తానని చెప్పాను, అంతేనా. సో కాబట్టి నీకు గవర్నమెంట్ ఏం చేసింది, ఐటీసీ ఇచ్చింది. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు, మెడిసిన్స్ తెచ్చావు, ఐటీసీ క్లెయిమ్ చేసుకున్నావు హ్యాపీగా. ఇప్పుడు ఏం చేస్తున్నావు, బిజినెస్ మూసేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను. మరి గవర్నమెంట్ ఎవరిస్తాడు బాకీ ఐటీసీ, మరి గవర్నమెంట్ దగ్గర తీసుకున్న ఐటీసీ ఎవరిస్తారు వెనక్కి. సో ఏం చెప్తారమ్మా, ఆగు, మూసుకొని ఆగి ఓ పని చేయి, ఎంతైతే స్టాక్ మిగిలిపోయిందో దాని మీద నువ్వు ఎంతైతే ఐటీసీ తీసుకున్నావో, మా స్టాక్ మీన్స్ క్యాపిటల్ గూడ్స్ అవ్వచ్చమ్మా, ఇన్పుట్స్ అవ్వచ్చు, ఏసీ ఫ్రిడ్జ్ ఉన్నాయి ఇక్కడ అవ్వచ్చు, మెడిసిన్స్ అవ్వచ్చు. బాబు నీ దగ్గర ఎంతైతే స్టాక్ మిగిలిపోయిందో దాని మీద ఎంతైతే ఐటీసీ మాకు రావాలో ముందు మాకు ఇచ్చేసి వెళ్ళిపోమంటాను నేను. అమ్మా ఇది మనం చూస్తాం అక్కడ సెక్షన్ రూల్ నెంబర్ 41, 44 అనుకుంటానమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ అమ్మ ఇది. డిస్కంటిన్యూ చేసినప్పుడు ఎలా అపోర్షన్ చేయాలి చూద్దాం అక్కడ. బట్ ఎందుకు చెప్తాను ఈ పాయింట్, ఇలా గనక ఈ పాయింట్ బిజినెస్లో పెట్టకపోతే అడేమంటాడు, షాప్ మూసేసాను నేను వెళ్ళిపోతున్నాను, ఇక్కడ జిఎస్టీ ఎక్కడ అంటాడు. మరి లాస్ కదా గవర్నమెంట్కి. హ్యాపీగా తీసుకున్నావు ఐటీసీ మొత్తం, ఐటీసీ క్లెయిమ్ చేసావు, ఇప్పుడే ఇంటికి వెళ్ళిపోతున్నావు, ఎవరిస్తాడు ఐటీసీ మరి గవర్నమెంట్కి. సో కాబట్టి ఇలాగ బిజినెస్ క్లోజ్ చేసినప్పుడు కానీ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ అసెట్స్ టు అదర్, దెన్ దట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ బిజినెస్. ఇక్కడ ఎక్సెప్షన్ ఏంటమ్మా, ఎక్సెప్షన్ ఏంటంటే సార్, ఇఫ్ ఈ బిజినెస్ కానీ ఇదేం చేస్తున్నాడు మెడికల్ షాప్ వాడు, సార్ ఈ బిజినెస్ ఇదేం చేస్తున్నాడమ్మా, వేరే షాప్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు, వేరే షాప్కి, వేరే షాపే వేరే బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడమ్మా, దిస్ బ్రాంచ్ ఈజ్ గోయింగ్ కన్సర్న్, ఓకే. సో అక్కడ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం, స్టాక్ ట్రాన్స్ఫర్ ఇది. సో ఇలాంటప్పుడు దిస్ ఈజ్ నాట్ ట్రీటెడ్ బిజినెస్ అమ్మా, సింప్లీ దిస్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ స్టాక్ ట్రాన్స్ఫర్. ఎందుకని ఇక్కడికి వెళ్ళిపోయిన స్టాకు ఆడు అమ్ముతాడు, గవర్నమెంట్ పే చేస్తాడు. సో వెన్ ఎవర్ బిజినెస్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ యాజ్ గోయింగ్ కన్సర్న్, నో నీడ్ టు పే జిఎస్టీ. సెకండ్ అమ్మా, వెన్ ఎవర్ బిజినెస్ ఈజ్ క్యారీడ్ ఆన్ బై, ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఏంటి, ఒక మెడికల్ షాపు, ఒక బిజినెస్ ఉంది పాపం, వాళ్ళ నాన్నగారు చనిపోయారు. ఇప్పుడు బిజినెస్ ఏంటి ఆగిపోతుంది, ఇంకా నాన్నగారు చనిపోయారమ్మా, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరు లేరు. సో క్లోజ్ అయిపోతుంది కాబట్టి బిజినెస్ క్లోజ్ అయిపోతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేసిన డెఫినేషన్లో. బట్ ఏం చేసినప్పుడు నువ్వు వాళ్ళ సన్నో డాటరో దే ఆర్ టేకింగ్ బిజినెస్ అంటే ఏంటమ్మా, లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ క్యారింగ్ ఆన్ బిజినెస్, లీగల్ రిప్రజెంటేటివ్స్ ఆర్ టేకింగ్ ద బిజినెస్, then also this is not treated as a business and hence no need to pay GST. ఎందుకు అర్థమైంది కదా బాబు, బిజినెస్ క్లోజ్ చేసావు నువ్వు, మరి హూ విల్ పే జిఎస్టీ టు గవర్నమెంట్. బెస్ట్ ఎగ్జాంపుల్ మా కింద చూశాను రాత్రి నేను, వాడు మొత్తం ప్యాక్ చేసి పంపించేశాడు. మరి ఆ ప్యాక్ చేసి పంపించిన గూడ్స్ మీద లేదా అక్కడ ఏసీ ఉంది, అక్కడ ఫ్రిడ్జ్ ఉంది వాడి దగ్గర, ఆల్రెడీ వాడు క్లెయిమ్ చేసి ఐటీసీ దాని మీద, మరి ఎవరికి ఇస్తాడు అది. సో వాడు ఇప్పుడు ఏం చేయాలి, కంపల్సరీగా ఎంతైతే ఐటీసీ గవర్నమెంట్కి రావాలో లేదా ఎంతైతే నువ్వు ఐటీసీ తీసేసుకున్నావో అది రివర్స్ చేసి ఏదో ఒక రూల్స్ చెప్తారు అక్కడ, ఆ రూల్స్ ప్రకారం నువ్వు గవర్నమెంట్కి పే చేసి అప్పుడు మాత్రమే నీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుందమ్మా, లేకపోతే అవ్వదు.
నువ్వు ఇవన్నీ గవర్నమెంట్కి సెటిల్ చేసినప్పుడు మాత్రమే నీ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది. సో కాబట్టి ఈ ట్రాన్సాక్షన్ ఎక్కడ ఫాలో అవ్వట్లేదు కాబట్టి దీన్ని సపరేట్గా చెప్పారు, బాబు దిస్ ఈజ్ బిజినెస్ అని. కదా, చాలా ఈ మొత్తంలో డి పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా, మిగతా వేస్ట్ అమ్మా, చదువుకోండి అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, సింపుల్ పాయింట్, రిసిపియంట్ ఆఫ్ సప్లై ఆఫ్ గూడ్స్ సర్వీస్ ఆర్ బోత్. ఇప్పుడు ఏమంటున్నా ఇందాక దాకా, సార్ మనం సప్లయర్ ఉంటాడు, రిసిపియంట్ ఉంటాడు. సప్లయర్, రిసిపియంట్. సార్ రిసిపియంట్ అంటే ఎవరు? రిసిపియంట్ అంటే ఎవడు? మేము సింపుల్ చెప్తా చూడండి అమ్మా. సార్ వేర్ కన్సిడరేషన్స్ పేయబుల్, డబ్బులు ఇవ్వాలి, ఎవడైతే మనకు డబ్బులు ఇస్తాడో వాడే రిసిపియంట్. నెక్స్ట్ చూడండి, వేర్ నో కన్సిడరేషన్ పేయబుల్, దానికేంటమ్మా, పర్సన్ టు హూమ్ గూడ్స్ డెలివర్డ్ ఆర్ సర్వీసెస్ రెండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ అమ్మా, నేనున్నాను, ఎవరికో గూడ్స్ సప్లై చేస్తున్నాను, వాడేం చేశాడు, వాడు ఏజెంట్ పంపించాడు నా దగ్గరికి, దోతున్నా. నెక్స్ట్ వస్తాం ఏజెంట్ కూడా మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటమ్మా, ఫస్ట్ పాయింట్ ఏంటి, కన్సిడరేషన్ పేయబుల్. నేను కిరాణా షాప్కి వెళ్ళాను, కూల్ డ్రింక్ తీసుకున్నాను, తాగాను, డబ్బులు ఇచ్చేసాను, ఎవరు, ఐ ఆమ్ రిసీవర్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. నెక్స్ట్ ఏంటి, నేను గూడ్స్ పంపించాను, బట్ వీడు నాకు డబ్బులు ఇవ్వడు, వీళ్ళ బాస్ నాకు డబ్బులు ఇస్తాడు, అవునా, వేర్ లేదా అంతే కదా, వీడు నాకు డబ్బులు ఇవ్వడు, వీడు ఇస్తాడు డబ్బులు, దెన్ హీ ఈజ్ అవర్ రిసిపియంట్. తప్పు. సెకండ్ పాయింట్ ఏంటి, వెన్ నో కన్సిడరేషన్ ఇస్ పేయబుల్ అమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ బ్రాంచ్, గుంటూరు బ్రాంచ్, స్టాక్ ట్రాన్స్ఫర్, నో కన్సిడరేషన్ పేయబుల్. నెక్స్ట్ మనకు వస్తుంది జిఎస్టీలో ఫస్ట్ ఏముంటుంది మనకి, సార్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ ఫర్ కన్సిడరేషన్. సెకండ్ ఏమొస్తుంది, సార్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ వితౌట్ కన్సిడరేషన్ ఆల్సో ట్రీటెడ్ యాజ్ సప్లై ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్. ఆ కేసులో ఎక్కడైతే విత్ కన్సిడరేషను డబ్బులు ఇస్తే వాడే, ఎక్కడైతే వితౌట్ కన్సిడరేషను ఎవరికైతే నువ్వు గూడ్స్ హ్యాండ్ ఓవర్ చేస్తావో లేదా ఎవరికైతే నువ్వు సర్వీసెస్ సప్లై చేస్తావో హీ ఈజ్ రిసిపియంట్. నెక్స్ట్ చూడండి అమ్మా, షల్ ఇంక్లూడ్ ఈడ్ ఏజెంట్ అమ్మా. ఏంటి ఏజెంట్ అంటే, నెక్స్ట్ ఉంది డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్, వదిలేసేయండి. ఏజెంట్ అంటే ఏంటనేది మనకి నెక్స్ట్ ఉంది. ఏజెంట్ సినిమా కాదు, ఆ ప్లాఫ్ సినిమా, ఏజెంట్ మూవీ కాదు, అయ్యగారు ఎవడంటాడు కామెడీ గాడు, ఆడు కాదు ఇడు బఫూన్. నెక్స్ట్ చూడండి అమ్మా, కన్సిడరేషన్, ఎనీ రెఫరెన్స్ టు ద పర్సన్స్ టు హూమ్ సప్లై ఈజ్ మేడ్ షల్ బి కన్స్ట్రక్టెడ్ యాజ్ రెఫరెన్స్ మేడ్ టు రిసిపియంట్ సప్లై. ఇట్లా మీద అంటే ఏంటి, సార్ రిసిపియంట్ ఆఫ్ సప్లై అంటే ఎవడు, అది క్వశ్చన్. సార్ హూ ఈజ్ రిసిపియంట్ ఆఫ్ సర్వీస్, ఫస్ట్ ఇఫ్ మనీ ఈజ్ పేయబుల్ the person who pays the money. If money is not payable, the person to whom we deliver goods or rendering services. Next, it also include agent of principal. Agent, we will see detailed explanation later on in this concept only. Okay, right. Next, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అసలు మనకి. ఇప్పుడు వీఆర్ స్టార్టింగ్ విత్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సెక్షన్ నెంబర్ 7. మనకి ఒక 4 hours పడుతుందాం ఇది డెఫినెట్గా. ఇట్ విల్ టేక్ 4 hours. మొత్తం మనకి 4 classes పడతాయి అమ్మ సప్లై, ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ క్లారిఫికేషన్స్ వీ హ్యాడ్ గివ్ అమ్మ దీన్ని. సో 1 hour అయిపోయినట్టుంది టైము. సో ఓపెన్ చేద్దాం, ఈ క్లాస్ ఇక్కడ దాపేద్దాం. విల్ స్టార్ట్ ఫ్రమ్ నెక్స్ట్ క్లాస్. ఏంటిది సార్, సప్లై అంటే ఏంటి చూద్దాం. ఏమో చూడండి, ఈ 4 hours క్లాస్లో మీకు వచ్చేది 4 marks, 2 marks. యూ మ్యాక్సిమం గెట్ 2 marks or 4 marks. సో దీనికోసం మీరు ఈ క్లాస్ విన్న తర్వాత సార్ కొంచెం స్పీడ్ చెప్తున్నాడే, సార్ ఏంటి కొంచెం లాగిస్తున్నట్టున్నాడు, మాకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు, ఏమా ఇర్రెస్పెక్టివ్ ఇదంతా మనకి ఎందుకు చెప్పట్లేదు మీకంటే, మీకు జస్ట్ ఒక అండర్స్టాండింగ్ ఉండాలి అంతే. వాట్ ఈస్ గుడ్, వాట్ ఈస్ సర్వీస్, వాట్ ఈస్ కన్సిడరేషన్, వాట్ ఎంత. ఇక్కడ నుంచి మీకు ఎగ్జామ్లో క్వశ్చన్స్ రావు. ఓకేనా, ప్లీజ్ గుర్తుపెట్టుకునే విషయాన్ని. ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. మరి సప్లై చాప్టర్ ఉంది కదా, ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇక్కడ మనం ప్రతి పాయింట్ తీసుకొని మళ్ళీ చదువుకుందాం. ఓకేనా, నెక్స్ట్ ఉంది మళ్ళీ మనకి కొన్ని సర్క్యులర్స్ ఉన్నాయి, అవి ఇంపార్టెంట్, అవి చూద్దాం జాగ్రత్తగా. ఓకేనా, రైట్ అమ్మా, కలుద్దాం. అన్నెసరీ థింగ్స్ స్పీడ్కి వెళ్తే ప్లీజ్ హ్యాబిచ్యుయేట్ ఫర్ దిస్, డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఫస్ట్ క్లాస్ స్పీడ్ ఉందని కంగారు పడకండి. ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ మనకు స్లోగానే ఉంటాయి, కంగారు పడద్దు. మీరు కూడా ఇంతే చదవండి స్పీడ్గా. డోంట్ వేస్ట్ మచ్ టైం ఫర్ స్మాల్ థింగ్స్.
ఓకేనా, కలుద్దాం అమ్మ నెక్స్ట్ వెంటనే.